పాకిస్తాన్ కనుక భారత్ మీద యుద్ధం కొనసాగిస్తే దాడి చేసే సామర్థ్యం పాకిస్తాన్ ఏ నగరాలపైన ఉండే అవకాశం? దగ్గరగా ఉన్న వాటిని కొడతారండి. రాఫెల్ జెట్ ఫైటర్స్ ని వాడినాం మనం. పాకిస్తాన్ రాడార్లు ఏ మాత్రం కూడా గమనించలేదు. పూర్తిగా లేదని చెప్పలేము మనము. ఒక దేశం మీద ఒక యుద్ధం ప్రకటించాలంటే దాని స్వరూపం ఎట్లా ఉంటుంది? పాకిస్తాన్ చేసిన దాడులకు S-400 పాత్రను మనం ఎట్లా విశ్లేషించు? ఒక్క సుదర్శన్ అంటే S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఎంటైర్ పాకిస్తాన్ కవర్ చేస్తుందండి. రాఫెల్, బ్రహ్మోస్ లాంటి శక్తివంతమైన ఆయుధాలు మన అమ్ముల పొదిలో ఉన్నాయి. ఇవి రెండు గేమ్ చేంజర్స్ అండి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒకసారి కొలాప్స్ అయితే పాకిస్తాన్లో ఆ రోజే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు పాకిస్తాన్కు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ వ్యవస్థ పనిచేసే సిస్టమ్ని నిన్న దాడుల్లో కొట్టేశామని చెప్తున్నారు. 50% అన్సర్వీసబుల్ స్టేట్లో ఉన్నాయి. నిజానికి భారత రక్షణ వ్యవస్థలో ఏ పాత్ర ఉండబోతుందా? అది తప్పకుండా ఉంటుందండి. రష్యా తయారు చేసిన జెట్ ఫైటర్స్ కానీ, రష్యా సాంకేతిక నైపుణ్యంతో తయారు చేసినవి కానీ మనం వాడుతున్నాం. యుద్ధం అనేది ఒక వెపన్స్ తోటి, మీకు ఎంత పవర్ఫుల్ వెపన్స్ ఉన్నా కానీ వాటితోటే గెలుస్తారనుకుంటే అది పెద్ద పొరపాటే. వెల్కమ్ టు పోడ్కాస్ట్ విత్ ఎన్టీవీ. ఈరోజు పోడ్కాస్ట్లో పాల్గొనడానికి ఎయిర్ ఫోర్స్ ఫార్మర్ గ్రూప్ కమాండెంట్ పెమ్మసాని రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అవి ఎటు దారి తీస్తాయి? భారత రక్షణ వ్యవస్థ దక్షత ఎంత? పాకిస్తాన్ భారత రక్షణ వ్యవస్థ ముందు నిలబడుతుందా లేదా? ఈ అంశాలు మనతో మాట్లాడడానికి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రస్తుతం చూస్తున్నాం గత యుద్ధంలతో పోలిస్తే ఈ యుద్ధానికి ఇది యుద్ధంగా అసలు మనం భావించవచ్చా? మనం ఉగ్రవాద మూలాలని పెకలించడానికి ఒక యుద్ధం చేశాం. పాకిస్తాన్లోని ఎక్కడైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో వాటిని టార్గెట్గా చేసుకొని దాడులు చేశామని చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చూస్తున్నాం. 2 రోజుల నుంచి కూడా భారత్ భూభాగాల పైన దాడులు చేయడం ఎట్లా చూడవచ్చు ఈ యుద్ధాన్ని? మే 7వ తారీఖు తెల్లవారుతుండగా సూర్యుడు ఉదయించాడా అనిపించేలాగా మన భారత త్రివిధ దళాలు కలిసికట్టుగా కలిసి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోటి 9 ఉగ్రవాద కార్యాలయాలని కూల్చివేయటం జరిగిందండి. ఇది ఎందుకంటారా? మీరు గత 40 సంవత్సరాల నుంచి పాకిస్తాను మనతోటి అప్రత్యక్ష యుద్ధం చేస్తూ వస్తుంది. ఈ అప్రత్యక్ష యుద్ధం అంటే పాకిస్తాన్ మనతో గతంలో 3 యుద్ధాలు ఘోరంగా ఓడిపోయింది. అవి 1965, 67 అండ్ 1971. 71లో అతి ఘోరంగా ఓడిపోయి తన అర్ధ భూభాగాన్ని కోల్పోయింది బంగ్లాదేశ్గా. బంగ్లాదేశ్. అలాగే 93,000 మంది సైనికుల్ని మనం వాళ్ళకి తిరిగి అప్పగించాం, ప్రిజనర్స్ ఆఫ్ వార్. సో ఈ 93,000 మంది సైనికులు పట్టుకున్నారా 71 వార్లో? 71 వార్లో మనం 93,000 మంది సైనిక అధికారులు సైనికుల్ని ఎక్కడ ఉంచారండి పట్టుకొని వాళ్ళందరినీ? 93,000 మందిని భారత్లో వివిధ జైళ్లలో ఉంచారా? ఎక్కడ ఉంచారు అంత? బంగ్లాదేశ్లో ఉండే వాళ్ళని ప్రిజనర్స్ ఆఫ్ వార్స్ అని అప్పుడు మేము టెంపరీ క్యాంప్స్ కన్స్ట్రక్ట్ చేస్తాం ఓపెన్ గా. వాటిల్లో ఉంచాము. వాళ్ళందరినీ మనము దయాదాక్షిణ్యంతో వాళ్ళకి తిరిగి ఏమి అడగకుండానే మనము వాళ్ళని వదిలిపెట్టాం అనమాట. మనకు తాజాగా 1971 యుద్ధాన్ని తీసుకుంటే ఆ యుద్ధం తీరుతెన్నులు చాలా మారిపోయాయి. మీరు ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ గా పనిచేశారు. గతంతో పోలిస్తే యుద్ధాలు మారిపోయాయి. అంత వైమానిక యుద్ధాలే ఎక్కువ అవుతున్నాయి. పోయి మనిషిని కాల్చుకోవడం కన్నా ఎక్కువగా మిసైల్ కురిపించడం, డ్రోన్స్ వేయడం, అన్మాన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని పంపించడం అలాంటివి జరుగుతున్నాయి. ఇంకా ఇది ఏ దశకు చేరుకుంటుంది? అండ్ మీరు అన్నట్టు కరెక్ట్గా రండి. ఇప్పుడు యుద్ధం చాలా పరిణితం చెందింది. ఇప్పుడు జరిగే యుద్ధాలన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మెకానిజంతో కూడినటువంటివి. మనం వాడే విమానాలు కానీ, మనం వాడే మిజైల్స్ కానీ, మనం వాడే మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ కానీ అన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడి ఉన్నవి. అలాగే సైబర్ అటాక్స్ కూడా, సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సైబర్ దాడులు కూడా మనము ఈ యుద్ధంలో ఒక తంత్రం మాత్రమే. ఇప్పుడు చేసే యుద్ధాలన్నీ చాలా హైటెక్ అండి. హైటెక్, హై ఓరియంటెడ్ అండ్ హైలీ స్కిల్డ్ వెపన్స్ తోటి చేసేవి. అట్లాంటి యుద్ధంలో మనము చాలా ముందంజలో ఉన్నాం మనం పాకిస్తాన్తో పోల్చుకుంటే. నిన్న దాదాపు 16 చోట్ల దాడులకు ప్రయత్నించింది పాకిస్తాన్. వాటన్నిటిని కూడా తిప్పికొట్టడం జరిగింది. అక్కడికి వస్తున్న మిసైల్స్ని కానీ, డ్రోన్స్ని కానీ, అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, F-16, JF-17 లాంటి జెట్ ఫైటర్స్ని కానీ కూల్చివేయడం జరిగింది. ఇదంతా భారత్కు అంటే ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానంతోనే ఇదంతా వచ్చిందా? లేకపోతే గతంలో ట్రెడిషనల్గా వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసి వాడారా? ఎట్లా ఎదుర్కోగలిగారు పాకిస్తాన్ దాడిని? మీరు చూస్తే గత 79 సంవత్సరాలుగా మన భారత త్రివిధ దళాలు చాలా ఆయుధ సంపత్తిని రష్యా నుంచి మనం ముందు కొనుగోలు చేసేవాళ్ళం. తర్వాత మనము అమెరికా నుంచి, అలాగే ఫ్రాన్స్ నుంచి అడ్వాన్స్ సిస్టమ్స్ని, అడ్వాన్స్ ప్లాట్ఫామ్స్ని మనము
కొనుగోలు చేశాము. అలాగే మన గత 15 సంవత్సరాల నుంచి కూడా డీఆర్‌డీఓ సహకారంతోటి, ఇండియన్ ప్రైవేట్ సంస్థల సహకారంతోటి, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి మనమే చాలా రకమైన మిజైల్స్ అంటే అతి పవర్‌ఫుల్లును అతి అతి ఏ ఉన్నత శ్రేణి చెందిన బ్రహ్మోస్ కూడా మనం తయారు చేయగలిగాం మనం. ఆ హ్మ్. బ్రహ్మోస్ మన దగ్గర ఉంది. రష్యా దగ్గర మాత్రమే ఉంది. అది మ్యాక్ 3 కెపాసిటీ కలిగింది. అంటే ధ్వని కంటే 3 రెట్లు ప్రయాణం చేయగలిగేటువంటి సూపర్‌సోనిక్ మిసైల్ అనమాట. ఇలాంటివన్నీ మనము మన ఇండియాలో తయారు చేసుకున్నాం. అలాగే రష్యా నుంచి తీసుకున్నవి ఉన్నాయి మన దగ్గర. ఫ్రాన్స్ నుంచి తీసుకున్నవి ఇక్కడే నాకు ఒక క్వశ్చన్. రష్యా తయారు చేసిన జెట్ ఫైటర్స్ గానీ, రష్యా సాంకేతిక నైపుణ్యంతో తయారు చేసినయి గానీ మనం వాడుతున్నాం. కానీ ఒకవైపు ఉక్రెయిన్‌తో రష్యా పోరాడుతుంది. కానీ ఇప్పటివరకు సంవత్సరం పైగా ఉక్రెయిన్‌తో రష్యా పోరాడుతుంది. కానీ అక్కడ విజయం సాధించలేకపోయింది రష్యా. కానీ ఆ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ జెట్ ఫైటర్స్ కావచ్చు, ఇతర మిసైల్స్ కావచ్చు, లేకపోతే ఇతర రకాలైన ఆయుధ సంపత్తి కావచ్చు. ఎట్లా పాకిస్తాన్‌ని మనం ఫేస్ చేయగలుగుతున్నాం? యుద్ధం అనేది ఒక వెపన్స్ తోటి మీకెంత పవర్‌ఫుల్ వెపన్స్ ఉన్నా గానీ, ఆటితోటే గెలుస్తారనుకుంటే అది పెద్ద పొరపాటే. మీరు చూడండి అమెరికా వియత్నాంతో పో పోరాడి ఓడిపోయింది. హ్మ్. అలాగే మీ అంత అగ్రరాజ్యం. ఆ! అలాగే మీరు అదే అగ్రరాజ్యం ఇరాక్ వార్‌ని 21 సంవత్సరాలు కంటిన్యూ చేసింది. హ్మ్. ఇరాక్ అనే దగ్గర ఏం లేదు. ఎప్పుడైతే ఇరాక్ మీద అమెరికా దాడి చేసిందో, కనీసం ఒక్క విమానం కూడా పైకి లేలని పరిస్థితి. అయినా కానీ 21 సంవత్సరాలు ఇరాక్ వార్‌కి పట్టింది. అలాగే మొన్నేమో ఈ మధ్య సేమ్ అదే సూపర్ పవర్ ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా దాడి చేసింది కదా! అది ఎన్ని సంవత్సరాలు పట్టింది? అది కూడా చాలా సంవత్సరాలు పట్టింది ఆఫ్ఘనిస్తాన్‌లో. హ్మ్. అట్లాగే మీరన్నట్టు ఉక్రెయిన్ వార్ అనేది ఇది ఒక వెపన్స్ మన దగ్గరున్న వెపన్స్ మీద, మన దగ్గరున్న న్యూక్లియర్ బాంబ్స్ మీద, మన దగ్గరున్న ఎయిర్ క్రాఫ్ట్స్ మీద డిపెండ్ అవ్వవు కదండీ. ఈ యుద్ధం అనేది అన్ని పొలిటికల్ విల్ అండ్ పీపుల్స్ విల్ ఈ 3 కలిసి రావాలి. ఇప్పుడు హ్మ్. మనకు కూడా ఇప్పుడు పాకిస్తాన్ చూసుకున్నామనుకోండి, పొలిటికల్ విల్ అనేది ఆల్మోస్ట్ సగం కూడా లేదు. హ్మ్. వాళ్ళ ఎన్నుకున్న ప్రధానమంత్రిని జైల్‌లో పెట్టారు. అలాగే మిలిటరీ విల్, మిలిటరీ విల్ అంటే వాళ్ళు ఎందుకోసం పోరాడుతారో వాళ్ళకి తెలీదు. వాళ్ళకి కాశ్మీర్ అవసరం లేదు. నువ్వు సామాన్య పాకిస్తాన్ పౌరుడిని అడిగితే మన దగ్గర ఆక్రమించుకున్న కాశ్మీర్‌లో ప్రజల్ని మనం చూడలేకపోతున్నాం. మనకు కాశ్మీర్ ఎందుకంటున్నారు. కాబట్టి ప్రజల్లో వాళ్ళ విల్ లేదు మనం యుద్ధం చేయాలని. హ్మ్. అట్లాగే పొలిటికల్ కూడా విల్ లేదు. కాబట్టి ఎప్పుడైతే ఏదైనా ప్రభుత్వం దగ్గర ఈ పొలిటికల్ విల్ గాని, తర్వాత మిలిటరీ విల్ గాని లేకపోతే ఎన్ని ఆయుధాలున్నా కానీ, ఎంత శక్తివంతమైన ఆయుధాలున్నా కానీ హ్మ్. అవేమి చేయలేవండి. యెస్. వియత్నామే మనకి ఆదర్శం. మీరు గ్రూప్ కెప్టెన్‌గా ఎటువంటి జెట్ ఫైటర్స్‌ని చూసారు? ఏదైనా ఈ కార్గిల్ వార్ జరిగితే ఐ థింక్ మీరున్నప్పుడే అనుకుంటాను నేను కార్గిల్ కూడా వార్ కార్గిల్ జరిగింది. మీరు వార్‌లో కార్గిల్ వార్ మీ పాల్గొన్నాను. ఎక్స్‌పీరియన్స్ ఏంటండి అక్కడ? నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో నేను చేరింది ఎయిర్ డిఫెన్స్ ఫైటర్ కంట్రోలర్‌గా జాయిన్ అయ్యానండి. యాహ్! ఎయిర్ డిఫెన్స్ ఫైటర్ కంట్రోలర్ అంటే రేడార్ వ్యవస్థ ద్వారా గగనతలాన్ని నిరీక్షిస్తూ మన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్‌ని ఇన్ కేసు పాకిస్తాన్ నుంచి కానీ, చైనా నుంచి కానీ, శత్రు దేశాల నుంచి కానీ హ్మ్. ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ వస్తే ఆటిని గమనించి ఇమ్మీడియేట్‌గా మన ఫైటర్స్‌ని మనము అక్కడికి పంపించి అంటే ఓఆర్‌పీ నుంచి మనం స్క్రాంబుల్ ఇచ్చి ఆటిని కూల్చేయటం అన్నమాట మా పని. ఓకే. రాత్రింబవళ్ళు మేము ఆ షిఫ్ట్ డ్యూటీలో ఉంటాము హ్మ్. 24/7. మీరున్నప్పుడు ఏదైనా చేసారా? అట్లాంటిది కూల్చివేత ఏమైనా అయిందా? కూల్చివేత జరగలేదు. మనకి యుద్ధం వస్తే కూల్చివేత ఫైండ్ జరిగితే ఔట్ చేసారా? కనీసం పాయింట్ ఔట్ కాకపోతే చేసామండి. ఆ! కొన్ని ఎవరైతే మన మన ఇంటర్నేషనల్ బార్డర్ గగనతలంలోకొచ్చి మన మన ఎయిర్ గగన స్పేస్‌ని కబ్జా మన దగ్గర చేయడానికి ప్రయత్నం ఎయిర్ చేయడం. స్టేషన్ అంటే పొరపాటున వచ్చినటిని కొన్ని చూసాం మేము. ఓకే. ఓకే. అంతేకాని ఏదైనా కావాలని ఇంటెన్షనల్‌గా చైనా నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి కానీ యుద్ధ విమానాలు మన దేశం మీదకి రాలేదు. యెస్ సార్. రాడార్ వ్యవస్థ అనేది చాలా కీలకమైంది. మీరు చూసారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన మిసైల్స్ గానీ, లేకపోతే జెట్ ఫైటర్స్ కానీ, సుదర్శన్ చక్ర. మనం విష్ణుమూర్తి చేతిలో సుదర్శన్ చక్రం ఉంటుంది. వినాశనం జరుగుతుంది. ఎవరైనా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాలంటే విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తారు. అందుకే దానికి మనం ఎస్-400కు అవునండి. సుదర్శన చక్రాన్ని పెట్టాం. ఈ ఎస్-400 ఏ విధంగా భారత్‌కు ఒక రక్షణ కవచంగా నిలిచింది. ప్రధానంగా ఈ దాడుల్లో పాకిస్తాన్ చేసిన దాడులకు ఎస్-400 పాత్రను మనం ఎట్లా విశ్లేషించొచ్చు? ఎస్-400 అనేది చాలా అద్భుతమైనటువంటి మనకు ఆయుధ సంపత్తండి. హ్మ్. ఇది సుదర్శన్ చక్రమే నిజంగా. మన పేరు గూడా మన భారతదేశం సుదర్శన్ చక్ర అని పెట్టారు కాబట్టి, ఇది ఎంత పవర్‌ఫుల్ అంటే అండి, మనం రష్యా నుంచి తీసుకున్నాము గత 3 సంవత్సరాల క్రితము. హ్మ్. ఇవి మనము 5 యూనిట్స్ మనం ఆర్డర్ చేస్తే ఇప్పుడు 3 మన దగ్గరకొచ్చినాయి. హ్మ్. మూడిటిని మనం డిప్లాయ్ చేసాము. ఒక్క 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 సుదర్శన్ అంటే ఎస్-400 మిసైల్ డిఫెన్స్ సిస్టము ఎంటైర్ పాకిస్తాన్ కవర్ చేస్తుందండి. ఈ ఓకే. ఎస్-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌లో అత్యంత ప్రతిభావంతమైనటువంటి 3 రాడార్ వ్యవస్థలుంటాయండి. లో లెవెల్, మీడియం లెవెల్ అండ్ హై లెవెల్. ఈటి పనేంటంటే, మన శత్రు దేశం నుంచి ఏదైనా మిసైల్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ కానీ, అది మన వైపు దూసుకొస్తుంటే వితిన్ క్షణాల్లో దాన్ని పసికట్టి, అది ఎంత స్పీడ్‌లో వస్తుంది, అది ఏంటి, అది విమానమా, మిసైలా అని తేల్చేసి, దానికి విరుగుడుగా ఏది పంపించాలి అని నిర్ణయించుకొని, దాని అమ్ముల పొదలోనే ఉన్నటువంటి మిసైల్స్ ఓకే. దాంట్లోనే 3 రకాల మిసైల్స్ ఉంటాయి. ఓకే. లాంగ్ రేంజ్,
మీడియం రేంజ్ అండ్ షార్ట్ రేంజ్. 450 కిలోమీటర్ డిస్టెన్స్‌లో కూడా యెస్. కొట్టగలిగే సామర్థ్యం ఉంది. 600 కిలోమీటర్లు కూడా మనం కొట్టగలము. ఓకే. అట్లాంటి మిజైల్స్ దాంట్లో ఉంటాయి. ఇప్పుడు దగ్గరలో ఉందనుకోండి, దానికి 600 కిలోమీటర్లు మనం వాడం. చిన్నవి వాడతాం. హుహు. చిన్న మిజైల్. సో, ఏ మిజైల్ కావాలని కూడా అది అది ఆటోమేటిక్‌గా ఆటోమేటిక్‌గా తీసుకొని అది అది ఆటోమేటిక్‌గా కొట్టేస్తుంది. తీసుకొని దాన్ని పంపించి ఆ దేశంలోనే కూలేట్ చేయగలదు. హ్మ్. దీని అది కాస్ట్ 10,710 కోట్ల వరకు ఉంటుందా? ఒక్కొక్క అది మనం ఇప్పుడు మనం మనం S-400 మొ సంబంధించిన టెక్నాలజీకి సంబంధించింది? మనకి ఓపెన్ దీంట్లో వచ్చిన దాన్ని బట్టి 35,000 కోట్లు మనం పే చేసామండి. 5 హ్మ్. సిస్టమ్స్ కొనటానికి. హ్మ్. ఇప్పుడు మనకి 3 వచ్చినాయి. మిగతా 2 2026లో వస్తాయి. ఓకే. ఇప్పుడు పాకిస్తాన్‌కు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ వ్యవస్థ పనిచేసే సిస్టమ్‌ని నిన్న దాడుల్లో కొట్టేసామని చెప్తున్నారు. అది ఏ విధంగా సాధ్యమైంది? అంటే భారత్‌కు ఏదైనా యుద్ధం చేస్తే ఒక దేశం మీద యుద్ధం చేసినా, ఆ దేశం కవ్వింపు చర్యలకు పాల్పడినా, ముందుగా పవర్ గ్రిడ్స్‌ని కొట్టేయడం, లేదా ఎయిర్ ఫోర్స్ సిస్టమ్‌ను కొట్టేయడం, లేదా ఇంకా రవాణా వ్యవస్థను దెబ్బతీయడం, ఎయిర్‌పోర్ట్‌లు కానీ అట్లాంటిది గాని చేస్తారు. అంటే ముందుగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు జరిగింది. 16 చోట్ల ఇండియా పైన దాడి చేసిన సందర్భంగా కొన్ని బేస్‌లు ఏదైతే టార్గెట్ చేసుకున్న కేంద్రాల్ని కొట్టేశారు. అంటే ఆ రక్షణకు సంబంధించి ఇది పాకిస్తాన్‌కు చైనా రక్షణ ఉంది. చైనా క్షిపణులను ఎదుర్కొనే సత్తా ఉంది. మొత్తం చైనా రక్షణ వ్యవస్థను మొత్తం కుప్పకూల్చడం భారత్‌కి ఎట్లా సాధ్యమైంది? చైనా కూడా ఒక సూపర్ పవర్ కంట్రీగా ఎదుగుతున్న నేపథ్యంలో మన దగ్గర ఉన్న దాన్ని బట్టి ఎట్లా కొట్టగలిగినాం? దాన్ని ఆ రక్షణ కవచాన్ని ఎట్లా ఛేదించగలిగినాం? అంటే పాకిస్తాను గత 10, 15 సంవత్సరాల నుంచి ఆర్థిక సంక్షోభంలో ఉందండి. ఆ దేశం 24 సార్లు ఐఎంఎఫ్ నుంచి బెయిలౌట్ తీసుకుంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ 50% ఇప్పుడు మాకు ఈ యొక్క ఓపెన్ మీడియా ద్వారా తెలిసిందేంటంటే 50% కంటే తక్కువ లోనే పనిచేస్తున్నాయి. అంటే 50% అన్‌సర్వీసబుల్ స్టేట్‌లో ఉన్నాయి. అంటే పాకిస్తాను అమెరికా నుంచి కొన్నటువంటి F-16 1985లో కొందది. అది ఉచితంగా ఇచ్చింది అమెరికా యాక్చువల్‌గా. ఇచ్చింది. కానీ అంటే మన మీద ఆఫ్ఘనిస్తాన్‌కు సంబంధించిన యెస్. బేస్ ఉన్నప్పుడు F-16 విమానాలు ఐ థింక్ 76 విమానాలను ఇచ్చింది. అది కూడా కేవలం ఆ! యుద్ధం జరిగితే వాడాలి. యుద్ధం బ జరిగితే మన బ మీద ఇండియా మీద మన మీద వాడకూడదని ఇండియా క్లాస్ మీద పెట్టింది. పర్టిక్యులర్‌గా వాడకూడదు వాడకూడదు. అని క్లాస్ పెట్టింది. భౌగోళికంగా వచ్చే రాజకీయ ప్రయోజనాల కోసం, భౌగోళిక అంశాలకు సంబంధించిన యుద్ధానికి సంబంధించి వాడొద్దు. ఒకవేళ ప్రత్యేకంగా ఇండియా మీద వాడితే వాటికి సంబంధించిన స్పేర్స్ గానీ, లేదా హ్మ్. వాటికి సంబంధించిన సర్వీస్ గానీ నిలిపివేస్తా అని అగ్రీమెంట్ ప్రకారం వాడింది. కానీ నిన్న F-16 వాడారు, JF-17 వాడారు. కానీ పాకిస్తాన్ JF-17లను కూల్చివేశారని ప్రకటించుకుంది తప్ప F-16 కూల్చిందని చెప్పలేదు. ఎందుకంటే ఫర్దర్‌గా అమెరికా నుంచి వచ్చే ప్రాబ్లమ్స్‌ని అన్నీ కూడా ఆ! అధిగమించడానికి. పాకిస్తాన్ ఎప్పుడూ అబద్ధాలు చెబుతూ ఉంటదండి. అవేవి హ్మ్. చెప్పేది మనం నమ్మకూడదు. ఎలా అయితే మా దగ్గర ఒసామా బిన్ లాడెన్ లేడని చెప్తా ఉందో, అలాగే దావూద్ ఇబ్రహీం లేడని చెప్తా ఉందో, అలాగే తన వెపన్స్ గురించి కూడా చెప్తా అది మనకేమి సరైన ఖచ్చితమైన సమాచారం ఎప్పుడూ ఇవ్వదు. వాళ్ళ దగ్గర ఉన్న అన్ని వెపన్స్ ఈవెన్ మిజైల్స్ కానీ, రేడార్స్ కానీ, పెర్ఫార్మన్స్ వైస్ చూస్తే అవన్నీ సర్వీసబుల్ స్టేట్‌లో లేవండి అన్నీ. హ్మ్. కొన్నైతే 40% ఉన్నాయి, కొన్నైతే 50% ఉన్నాయి, కొన్నైతే 60% ఉన్నాయి అంటున్నారు. అంటే వాళ్ళు ఉన్న అమ్ముల పొదిలో ఉన్న అన్ని అస్త్రాలు గూడా ఫుల్లీ 100% సర్వీసబుల్ కాదు. అంటే హ్మ్. అవి ఎప్పటినుంచో పాతవి అవి 85, 90, 95లో ఉన్నాయి. ఆటన్ని కరెక్ట్ టైమ్‌లో మెయింటైన్ చేయాలి. స్పేర్ పార్ట్స్ రిపేర్ ఇవ్వాలి. కొన్ని డేట్ అయిపోయిన తర్వాత ఎక్స్‌పైర్ అయిపోతాయి. హ్మ్. ఆటిని మళ్ళీ మార్చుకుంటా ఉండాలి. అంటే అంత ఎక్స్‌పైర్ అనేది ఎక్కువున్నట్టుంది పాకిస్తాన్ ఎక్కువుంది. దగ్గర. ఎందుకంటే వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ మీరు గాని చూస్తే 2.3 లక్షల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడుతుంది. అంటే పాకిస్తాన్ రూపాయలతో. హ్మ్. మన ఇండియన్ రూపాయలతో అయితే అది 1,00,00,000 సమానము. పాకిస్తాన్ రూపాయలతో 2.3 లక్షల కోట్లు బడ్జెట్ అనమాట. ఆ చిన్న దేశము మన పాపులేషన్ ఉత్తరప్రదేశ్ కంటే చాలా తక్కువ. 24 క్రోర్స్ పాకిస్తాన్ పాపులేషను. మన ఉత్తరప్రదేశ్ పాపులేషన్ 25 కోట్లు. హ్మ్. అలాంటి చిన్న దేశము తాను తినటానికెళ్ళినప్పుడు ఈ యుద్ధ సామాగ్రి, ఈ యుద్ధ ఆధునిక విమానాలు గానీ, ఆధునిక రేడార్స్ కానీ, ఆధునిక వెహికల్స్ కానీ మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ చాలా కాస్ట్ ఎక్కువుంటదండి. మీరు చూడండి ఒక వెహికల్ ఏదైనా 10 సంవత్సరాల ఓల్డ్ కార్ మీ దగ్గర ఉందనుకోండి, హ్మ్. దానికి మీరు మెయింటెనెన్స్‌కి చాలా ఖర్చవుతా ఉంటది. వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ కూడా చైనా నుంచి కొనుక్కున్న విమానాలు గానీ, అమెరికా నుంచి కొనుక్కున్న విమానాలు కానీ చాలా పాతవి. హ్మ్. రేడార్స్ కూడా చాలా పాతవి. వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ కూడా చాలా పాతవి. ఆటినన్నిటిని పీరియాడికల్‌గా మెయింటెనెన్స్ చేసి సర్వీసబుల్ కానీ చేయకపోతే అవన్నీ అన్‌సర్వీసబుల్ స్టేట్‌లో పడుంటాయి. ఇప్పుడు ఉన్న వెపనరీ కూడా చాలా తక్కువ మాత్రమే పనిచేస్తూ ఉన్నాయండి వాళ్ళ దగ్గర. ఓకే. సమాచారం ప్రకారం. యెస్. ఇజ్రాయెల్ తయారు చేసిన దీర్ఘశ్రేణి లైటరింగ్ మ్యునిషన్ హరాప్‌ని వినియోగించింది ఈ దాడుల్లో అని చెప్తున్నారు. వాట్ ఈస్ హరాప్? హరాప్ అంటే ఏంటండి? అది ఒక డ్రోన్ అండి. ఆ హ్మ్. డ్రోన్‌లో దాన్ని అది హై స్పీడ్‌లో, హై లెవెల్‌లో ఎళ్తుంది. ఆ డ్రోన్‌లో ఇట్ విల్ క్యారీ బాంబ్స్ అనమాట. మ్యునిషన్. ఆ హ్మ్. బాంబ్ ఏందంటే అది ఎళ్లి పడిన దగ్గర అది బ్లాస్ట్ అవుతుంది. ఓకే. అదే మెయిన్‌లీ ఇజ్రాయెల్ బాంబ్ టెక్నాలజీ. క్యారింగ్ అదే సౌత్ ఏసియాలో ఫస్ట్ టైమ్ నిన్న వినియోగించారట అది. అవునండి. యెస్. అది ఇజ్రాయెల్. అంటున్నాము. అది తెలీదు మనకి. హ్మ్. అదేదో మీడియా సంస్థల ద్వారా తెలుస్తుంది. మనం కన్ఫర్మ్ చేయలేము. ఓకే. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా నిన్న కొలాప్స్ చేయగలిగింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒక్కసారి కొలాప్స్ అయితే పాకిస్తాన్‌లో
ఆ తర్వాత ఫర్దర్‌గా వాళ్ళు దాడులు చేసే అవకాశం ఉందా? మీరు మొన్న 7 తారీఖే ఫెయిల్ అయిపోయిందండి. మే 7 తారీఖే మనము 9 దాడులైతే నిర్వహించామో, హ్మ్. హ్మ్. 25 నిమిషాల్లో అంటే ఎయిర్ డిఫెన్స్ వితిన్ మినిట్‌లోనే 1 మినిట్‌లోనే యాక్టివేట్ కావాలి. ఏదైనా వాళ్ళ దేశం మీదకొస్తే. 1 మినిట్ దాటితే రెండో నిమిషానికొచ్చిందంటే ఇంకది బియాండ్ కంట్రోల్ అనమాట. వాళ్ళు 25 నిమిషాల్లో కూడా వాళ్ళు ఏమి చేయలేకపోయారు అంటే, ఆ రోజే వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లో. అంటే వాళ్ళకప్పటికే యాక్టివేషన్‌లో లేదా? ఎందుకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అయింది? అంటే మొన్న దాడుల తర్వాత ఫెయిల్ అయిందని జెప్తున్నారు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని కొట్టేసామని జెప్తున్నారు ఇండియా. కానీ అంతకు ముందే ఫెయిల్ అయింది. ఎందుకంటే మన విమానాలు పోయినాయి. ఎక్కడైతే టార్గెట్ ఉన్నాయో టార్గెట్ అచీవ్ చేసి 9 చోట్ల దాడులు చేసి సురక్షితంగా రాగలిగారు. ఇది సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉందండి. మనం సర్ప్రైజ్ ఇచ్చాము. మనం హ్మ్. అదే రోజు 7 తారీఖు మనము మాక్ డ్రిల్స్ చేస్తామని మనమంతా ప్రచారం చేసి మాక్ డ్రిల్స్‌కి తయారవుతా ఉన్నాము. వాళ్ళేమనుకున్నారంటే వీళ్ళు మాక్ డ్రిల్స్ చేసుకొని 8, 9, 10 ఆ తర్వాత ఏమన్నా మన మీద దాడి చేయొచ్చని. అలాగే అర్ధరాత్రి 1:30 అంటే అందరూ నిద్రపోతారండి. అన్‌లెస్ వాళ్ళు ఆ ప్రత్యేకమైన షిఫ్ట్ డ్యూటీలో ఉండాలి తప్ప. కానీ ఆ! యుద్ధం దేశం మధ్య ఉద్రిక్తత పరిస్థితులున్నాయి. భారత్ ఎప్పుడైనా దాడి చేయొచ్చనే సంకేతాలున్నాయి. అయినప్పటికి పాకిస్తాన్ నిద్రపోయిందంటారా? నిద్రపోయిందంటే 1:30 టైంలో మరి మనం మనం 9 దాడులు చేస్తే ఒక దాడిని కూడా తిప్పికొట్టలేకపోతుందంటే వాళ్ళు రియాక్ట్ కావడానికి మినిమమ్ అర్ధగంట పడుతుందండి. హ్మ్. ఇప్పుడు ఒక గార్డ్ కానీ, ఒక పైలట్ కానీ తను రెడీగా ఉన్నాడు. రూమ్‌లో ఉన్నాడు. యుద్ధం వస్తుంది లే అనగానే అతను లేపగానే ఎళ్లి విమానంలో కూర్చొని విమానం ఆన్ చేసి పైకి రావడానికి మినిమమ్ హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఓకే. సో, దానివల్ల ఫెయిల్యూర్ అయిపోయింది. సో ఆ తర్వాత జరిగిన దానిలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా కొలాప్స్ చేశారని చెప్తున్నారు. ఇక పాకిస్తాన్ అంటే మనల్ని ఫేస్ చేసే వైమానికంగా వాయుసేనలు పాకిస్తాన్‌కి సంబంధించిన వాయుసేనలు మనల్ని ఫేస్ చేసే అంత సామర్థ్యం ఉందా? ఇక కోల్పోయినట్లేనంటారా? పాకిస్తాన్‌కి ఏ విధమైన లేదండి. మెకానికల్‌గా నేను చెప్పాను కదా! 50% అవి పనిచేస్తున్నాయి వాళ్ళ వెపన్స్ అని. హ్మ్. అట్లాగే మానసికంగా అసలు వాళ్ళ 50% కూడా లేరు. హ్మ్. ఫైనాన్షియల్‌గా అయితే 0% ఉన్నారు. హ్మ్. మీరే చెప్పండి. ఒక దేశం దగ్గర ఫైనాన్షియల్‌గా జీరో స్థితి ఉంటే, వాళ్ళు ఐఎంఎఫ్ దగ్గర 25 సార్లు బెయిలౌట్ అడుక్కొని, రూపాయి లేదు రేపు పెట్రోల్ కొనాలి. ఒక యుద్ధ విమానం పైకి లేవాలంటే ఒక గంట ఒక సార్టీ చేస్తే 30,000 లీటర్లు ఖర్చవుతుంది. వాళ్ళ దగ్గర 30,000 లీటర్ ఏటీఎఫ్ ఆయిల్ అంటే మీకు తెలుసు అది పెట్రోల్‌తో సమానం హ్మ్. అది కాస్టు. ఇప్పుడు రూ. 300 అమ్ముతుంది అక్కడ లీటర్ పాకిస్తాన్‌లో. వాళ్ళు ఒక సార్టీ 1 అవర్‌కే మీకు అంత ఖర్చవుతుంది. అంత యుద్ధ విమానాలకి ఇక సరిపడా ఏటీఎఫ్ ఫ్యూయల్‌ని కొంటము. అంటే ఫ్యూయల్ ఏటీఎస్ ఫ్యూయల్ రూ. 300 ఒక లీటర్. 300 కంటే పైచిలుకునే మన ఉందండి. దగ్గర ఎంతుంటుంది? మన దగ్గర అంటే ఇప్పుడు రూ. 100 అట్లా ఉంటదండి. పెట్రోల్‌తో సమానంగా ఉంటది. పెట్రోల్‌కి 2, 3 అటు ఇటు కానీ ఉంటుంది. అక్కడ రూ. 300 రూ. పెట్టుకున్నారు. 300 పైన ఉంది. అది కొన్ని యుద్ధ విమానాలకి ఆటికంటే కొన్ని వేల లీటర్‌లో ఖర్చవుతుంది. హ్మ్. వాటికి ఆర్థికంగా లేనప్పుడు హ్మ్. మా ఆ దేశము వాళ్ళ దగ్గర ఉన్న వెపనరీ పూర్తిగా 50%లే పనిచేస్తున్నప్పుడు, పొలిటికల్ విల్ లేనప్పుడు మనతో ఏమాత్రం పోరాడలేరండి. మనతో మీరు అనుకోవచ్చు వన్ థర్డే మనకొస్తారు. ఏ విధంగా చూసుకున్నా గాని. హ్మ్. ఆయుధ పరంగా చూసుకున్నా గాని, తర్వాత సంఖ్యాపరంగా చూసుకున్నా గాని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు. హ్మ్. ఇక మానసికంగా చూసుకుంటే మనం అందరం తయారై ఉన్నాం. త్రివిధ దళాలు మనకి పూర్తిగా సన్నద్ధంలో ఉన్నాం. వాళ్ళు అలా లేరండి. ఎందుకంటే 40% భూభాగమైనటువంటి బలూచిస్తాన్ ఉంది గదా! బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ అనేది గత 15, 20 సంవత్సరాల్లాగా పూర్తిగా యుద్ధం చేస్తుందండి. ఎంటైర్ వెస్టర్న్ పార్ట్ అండి. నార్త్ వెస్టర్న్ పార్ట్ అంతా 40% భూభాగం ఉంది. అది వాళ్ళు పోరాడుతున్నారు. అదే ఉత్తర భాగంలో మీరు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక ఉగ్రవాద సంస్థ ఉందండి. ఆఫ్ఘన్‌లో. పాకిస్తాన్ లోపలే. యెస్. యెస్. అది ఆఫ్ఘన్ తాలిబాన్ సహాయంతో ఏర్పడిన సంస్థ అండి. హ్మ్. ఈ ఆఫ్ఘన్ ఏం చేసిందంటే, ఈ ఆఫ్ఘన్ యుద్ధం వచ్చినప్పుడు ఒక 20,00,000 మంది ఆఫ్ఘన్ ప్రజలు పాకిస్తాన్‌లోకెళ్ళిపోయారండి. మధ్య యెస్. క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ ఉన్నత స్థాయి ప్రజానీకమంతా పాకిస్తాన్‌కెళ్ళిపోయారు. ఈ యుద్ధం వచ్చినప్పుడు. హ్మ్. వాళ్ళని వీళ్ళు మళ్ళీ వెనక్కి తరుముతున్నారండి. తరుముతా ఒక 10,00,000 మందిని ఆల్రెడీ తరిమారు. ఇంకో 10,00,000 మంది బోర్డర్‌లో ఉన్నారు. ఇప్పుడు తాలిబాన్ ఏముంటుందంటే, మాకు నార్తర్న్ పోర్షన్‌లో మేము ఆ బోర్డర్ మేము రికగ్నైజ్ చేయట్లేదు. మాది చాలా భాగం మాకివ్వాలని ఆ భాగం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. యెస్. అంటే అదే మీరు చెప్పేదాన్ని బట్టితే పాకిస్తాన్ ఒక త్రిశంకు స్వర్గంలో ఉంది. తీవ్రమైన ఒత్తిడితో ఉంది. మీరు ఉక్కిరిబిక్కిరవుతుంది. కరెక్ట్‌గా చెప్పారు. ఇంతకుముందు అమెరికా సపోర్ట్ చేసింది. మన దేశంతో యుద్ధం చేసినప్పుడు కూడా ఒకప్పుడు అమెరికా మనకు సపోర్ట్ చేయలేదు. పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసిన సందర్భాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు అమెరికా సపోర్ట్ చేయడం లేదు. పక్కనున్న అరబ్ కంట్రీస్ సపోర్ట్ చేయడం లేదు. ఏకాకి అయిన పాకిస్తాన్‌ని ఇప్పుడు ఇంకా టర్కీ ఒకటి మాత్రం ఆదుకుంటుంది. టర్కీకి మనకు గతం నుంచి కూడా ఎప్పుడు కూడా సఖ్యత లేదు. కానీ టర్కీ ఎందుకు పాకిస్తాన్‌కు బాహాటంగా సపోర్ట్ చేస్తుంది? ఇంత పవర్‌ఫుల్ కంట్రీ, ఇంత పెద్ద కంట్రీ భారతదేశం మీద ఒకవైపు పాకిస్తాన్ దండయాత్ర చేస్తుంటే, టర్కీ మాత్రం తనకున్న ఆయుధ సంపత్తిని, అదేవిధంగా టెక్నాలజీని కూడా పాకిస్తాన్‌కి ఇవ్వడానికి మనం చూస్తున్నాం. ఇంత యుద్ధం జరుగుతుంటే టర్కీకి సంబంధించిన ఒక కార్గో విమానం పెద్ద ఎత్తున ఆయుధాలు తీసుకొచ్చి పాకిస్తాన్‌కి ఇస్తుంది.
మీరన్నట్టు పాకిస్తాను ఏకాక అయిపోయిందండి. అలాగే మీరు టర్కీ ఒకటి అంటున్నారు కదా! పాకిస్తాన్‌కి మోరల్‌గా సపోర్ట్ ఇచ్చే 2 దేశాలు చైనా ఒకటి, టర్కీ ఒకటి. హ్మ్. చైనా కంటే దానికి బిజినెస్ పరంగా ఉంది. చైనా పాకిస్తాన్‌కి ప్రతి నెల $2.3 బిలియన్ ఎక్స్‌పోర్ట్ చేస్తుంది వస్తువుల్ని. అదే విధంగా $80 మిలియన్ కాపర్ ఓర్‌ని పాకిస్తాన్ నుంచి అది ఎక్కువ బలుచిస్తాన్ నుంచి రావాలి. బలూచిస్తాన్ నుంచి కొంటా ఉంది. అందుకే బలుచిస్తాన్ వదులుకోవడానికి ఇష్టం ఆ! లేదు. ఎక్కడైతే మనం హైదరాబాద్ గతంలో స్టేట్ ఎట్లయితే ఉందో ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్‌ని ఎట్లా విలీనం చేశామో, బలుచిస్తాన్ కూడా సైనిక చర్య చేసి పాకిస్తాన్ ఆ రోజు దక్కించుకుంది. ఆ రోజు స్వాతంత్రం అవునండి. బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం అది ఇచ్చేటప్పుడు సెపరేట్ బలుచిస్తాన్ కూడా సెపరేట్ కావాలని సెపరేట్ అది కోరుకున్నారు. ఇక్కడ సెపరేట్ కావాలని కోరుకున్నారు. అది సైనిక చర్య చేసే స్వాధీనం చేసుకుంది. అక్కడ కాపర్ ఎక్కువగా ఉంది. ఆ ఎగుమతులను మొత్తం అవునండి. చైనాకి చేసి చైనా ముప్పు పొందుతుంది. యెస్. మీరు కానీ చెప్పింది కరెక్ట్. చైనా టర్కీలాగా అంత బాహాటంగా సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపించడం లేదు. టర్కీ గూడా మీరు చూసారనుకోండి. టర్కీ మీరు గత 2, 3 నెలలు వార్తల్లో చూస్తే టర్కీ అధ్యక్షుడు కూడా పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పారిపోయాడని కూడా వార్తలొచ్చినాయి. ఆ దేశంలో కూడా అంతర్యుద్ధంగా ఆర్థిక సంక్షోభం ఉంది పూర్తిగా. ఉంది. ఎకనామికల్‌గా కూడా చాలా ఉంది. కాపోతే వీళ్ళ 2 దేశాలు ఒక ఇస్లామిక్ కన్ఫెడరేషన్ ఆ పేరుతోటి ఈ పాకిస్తాన్, టర్కీ మొదటి నుంచి కూడా కలిసిమెలిసి ఉన్నాయి. అయినా హ్మ్. కానీ అంతగా వాళ్ళు పూర్తిగా నేను అనుకుంటాం పాకిస్తాన్‌తో కలిసి మనతో యుద్ధం చేయలేరు. ఏదన్నా పైపెచ్చు కొంచెం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రెండో, మూడో ఇప్పుడు మన ఎర్త్‌క్వేక్ వస్తే మనం ఎలా పంపిస్తామో, ఆ విధంగా మేము కూడా సహాయం చేశాము అని అని చెప్పుకోవటానికి మాత్రమే కొంత పంపించగలరు. అది కూడా వాళ్ళు సముద్ర మార్గం ద్వారా రావాలి. మనం సముద్రంలో మంచిగా మనం కాపలా కాస్తూ ఉన్నాము. ఇన్ కేస్ నిజంగా యుద్ధం అనేది స్టార్ట్ అయితే మనం అవి ఆపేస్తాం కూడా. ఆ హ్మ్. సప్లైస్ మనం చైనా నుంచి కానీ, టర్కీ నుంచి కానీ ఏది రాకుండా జిట్టుకోకుండా మనం సముద్రంలోనే అటు ముంచేయొచ్చు. ఆ హ్మ్. కెపాసిటీ మన దగ్గర ఉంది. మనం టర్కీ ఏదో వస్తది, చైనా నుంచి ఏవో వస్తాయని భయపడాల్సిన పని లేదు. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత టర్కీ నుంచి కానీ, చైనా నుంచి కానీ ఏదైనా షిప్‌మెంట్ వస్తే మన బంగాళాఖాతం గాని, అరేబియన్ మహాసముద్రం గాని పూర్తి సురక్షితంగా ఉంది. పూర్తి కంట్రోల్ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ షిప్స్ లేవు. మన హ్మ్. దగ్గర 2 ఉన్నాయన్నమాట. దాని నుంచి మనం అన్ని రకాల మిసైల్స్ కానీ, అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించొచ్చు. కాబట్టి మనం ఏమాత్రం భయపడే పని లేదు. ఒకవేళ టర్కీ మనకు ఏదైనా పంపించినా గాని యుద్ధం మొదలైన తర్వాత హ్మ్. మనం మనం వాటిని ఆపే శక్తి మన దగ్గర ఉంది. ఓకే. గతంలో చూసాం 9/11 దాడులు జరిగిన తర్వాత అమెరికాలో ఒసామా బిన్ లాడెన్, లష్కర్ ఎ తోయిబాకు సంబంధించిన వ్యక్తి పాకిస్తాన్‌లో ఉన్నారని నేరుగా పాకిస్తానోళ్ళకి వాళ్ళకి కూడా తెలియకుండా ఆఫ్ఘనిస్తాన్‌ని వేదిక చేసుకొని వచ్చి ఒసామా బిన్ లాడెన్‌ని అమెరికా చంపేసి ఎళ్ళిపోయింది. కానీ అప్పుడు పాకిస్తాన్ వెళ్లి మా భూభాగంలోకి అమెరికా వచ్చిందని యుద్ధం చేయలే. మనం కూడా మొన్న చేసింది ఎవరైతే పహల్గామ్‌లో మన టూరిస్టులను హతమార్చారో, ఆ టూరిస్టులను హతమార్చిన ఉగ్ర మూకల మీద పోయి దాడి చేసి వాళ్ళని సంహరించొచ్చారు. కానీ అది పాకిస్తాన్ మీద భారత్ దాడి చేసిందని తిప్పికొట్టారు. ఈ రెండిటికి మధ్య సారూప్యత ఎట్లా చూడాలి మనం? మీరు ఖచ్చితంగా మీరు చెప్పింది విషయం ఇంపార్టెంట్ విషయం అండి. ఈ 9/11 తర్వాత అమెరికా అబట్టాబాద్ అనే ఆర్మీ కంటోన్మెంట్‌లో దాక్కున్నటువంటి ఒసామా బిన్ లాడెన్‌ని అర్ధరాత్రి పూట అది కూడా ఆపరేషన్ చేసి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కాందహార్ ఎయిర్ బేస్ నుంచి తన హ్మ్. అటాక్ హెలికాప్టర్స్‌ని పంపించి, అక్కడ దాడి చేసి అతన్ని పట్టుకొచ్చినాయి. అప్పుడు కూడా నిద్ర కప్పి పాకిస్తాన్‌కి చెప్పలేదు. హ్మ్. పాకిస్తాను రేడార్సు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అంతా నిద్రపోతా ఉంది. అది కూడా అర్ధరాత్రి పూట దాడి చేసినాయి. అంటే మీరు ఆ ఇన్సిడెంట్‌లో కూడా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ఫెయిల్ అయిందనమాట. హ్మ్. అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. అతన్ని చంపేశారు. మన విషయంలో చూస్తే మనం ఏం చేసామంటే, మనం వి హావ్ ఓన్లీ న్యూట్రలైజ్డ్ దేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళ యొక్క బిల్డింగ్సు, ట్రైనింగ్ సెంటర్సు, దానికి సంబంధించినటువంటి హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో టెర్రరిస్టులు. మీరొక విషయం చెప్పండి. ఇప్పుడు మనం చంపిన వాళ్ళలో కూడా ఒక వ్యక్తి మనము పాకిస్తాన్‌లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో బహవాల్పూర్ అని ఉంది. అది జైషే మహమ్మద్ కమాండర్ ఉన్నాడు కదా! అతని యొక్క హెడ్ క్వార్టర్స్ అనమాట. మన అక్కడ కూడా దాడి జరిగింది. అవునండి. ఇండియా దాడి చేసి వాళ్ళ సోదరుని ఏమన్నా చంపేసారా వాళ్ళ తమ్ముడిని చంపేసారంటే హ్మ్. అతనెవరో మీకు తెలీదు. అతను రౌఫ్ అనమాట. సి-184 కాందార్ సంబంధించిన ఐజాక్‌లో కీలక సూత్రధారి. హ్మ్. మసూద్ అజర్ అనే అతను మన తిహార్ జైల్‌లో ఉన్నాడండి. 28 డిసెంబర్ 1999లో ఐసీ-814 అనే ఒక ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని దారి మళ్లించి ముగ్గురు కరడుగట్టిన తీవ్రవాదులని తిహార్ జైలు నుంచి విడిపించుకెళ్ళిపోయారు. ఆ ముగ్గురిలో ఒకడే మసూద్ అజర్. మసూద్ అజర్. మొన్న చనిపోయిన వాళ్ళలో మసూద్ అజర్ తమ్ముడున్నాడండి. అతని పేరు రౌఫ్ అజర్. అబ్దుల్ రౌఫ్ అజర్ అనమాట. హ్మ్. అతను గూడా నాట్ ఓన్లీ ఈ 26/11 పఠాన్‌కోట్ బేస్ దాడిలో గూడా అతను పాత్ర ఉంది. అలాగే మీరు జర్నలిస్ట్ కాబట్టి చెబుతున్నాను. ఒక ప్రత్యేక అమెరికాకు సంబంధించినటువంటి డానియల్ పెర్ల్ అని ఉన్నాడండి. జర్నలిస్ట్. డానియల్ పెర్ల్ అనే ఒక పాత్రికేయుడండి. 20 సంవత్సరాల క్రితం యెస్. ఖచ్చితంగా దారుణంగా చంపేసారు. ఫిబ్రవరి 1 తారీఖు 2002 సంవత్సరంలో కరాచీ నగరానికొచ్చాడండి అతను. అతను సౌత్ ఈస్ట్ ఏసియా చీఫ్ కరస్పాండెంట్ ఆఫ్ వాల్ స్ట్రీట్ జర్నల్. యెస్. ఫేమస్
వాల్ స్ట్రీట్ జర్నల్ సౌత్ ఈస్ట్ ఏషియా చీఫ్ కరెస్పాండెంట్ అండి. అతను ఈ టెర్రరిజం మీద ఇంటర్వ్యూ చేద్దామని కరాచీకి వెళ్ళాడండి. కరాచీకి వెళ్తే అతన్ని పట్టుకున్న వాళ్ళలో బావల్పూర్‌లో అటాక్‌లో మసూద్ అజర్ తమ్ముడు అంటున్నాం కదా! అతను కీలక పాత్రధారండి. ఇతన్ని కిడ్నాప్ చేసిన వ్యక్తుల్లో అతను మొదటి వ్యక్తి అండి. ఇప్పుడు మన అమెరికా మనకి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే 20 సంవత్సరాల ప్రతీకారం తర్వాత మనం తీర్చుకున్నాం. 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ అమెరికన్ ఫౌడ్ ఎవరైతే అతను అతి కిరాతకంగా చంపారండి. అతని వీడియో కూడా వచ్చిందండి. అతని వీడియో ముందు తలకు రివాల్వర్ వీడియో గురిపెట్టి వీడియో చంపేశారు. ముందు అమెరికాకి వ్యతిరేకంగా అతని చేత అతని నోటి ద్వారా చెప్పించి ఒక ప్లాకార్డ్ కూడా డిస్‌ప్లే చేశారు. ప్లకార్డ్ పెట్టి అమెరికాకు వ్యతిరేకంగా అన్ని మాటలు చెప్పించి నిన్నేం చేయము ఇది మాట్లాడని చెప్పి మాట్లాడిన తర్వాత అతన్ని మతం అడిగారండి. అతను యూదు వంశస్థుడండి. అమెరికా సిటిజను కానీ యూదు వంశస్థుడు. అతను మతం అడిగి మరి అతను మతం పేరు చెప్పిన తర్వాత అతను షూట్ చేసి చంపారండి. అలాంటి వ్యక్తిని చంపిన వాళ్ళని అమెరికా అప్పటి వరకు పట్టుకోలేకపోయింది. మనము ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా అతన్ని అబ్దుల్ రౌఫ్ అజార్‌ని మనము మట్టుబెట్టామండి. అమెరికా థాంక్స్ చెప్పాలి ఇండియాకు. అవునండి. చూస్తున్నాం మనం రాఫెల్, బ్రహ్మోస్ లాంటి ఒక శక్తివంతమైన ఆయుధాలు మన అమ్ముల పొదిలో ఉన్నాయి. ఇప్పుడు వాటి ప్రభావం ఎంత ఉండే అవకాశం ఉంది ఈ యుద్ధం సందర్భంగా? మనకు యుద్ధం అంటూ జరిగితే పాకిస్తాన్‌తో తప్ప వేరే దేశంతో యుద్ధం జరిగే అవకాశం లేదు. నిలిచే అవకాశం కూడా లేదు. ఈ రాఫెల్, బ్రహ్మోస్ లాంటి వాటిని ఎట్లా చూడొచ్చు ఈ యుద్ధంలో? ఇవి 2 గేమ్ పాత చేంజర్స్ అండి. గేమ్ హ్మ్. చేంజర్స్ ఎలా అంటానంటే, ఈ బ్రహ్మోస్ కూడా సూపర్‌సోనిక్ మిసైల్ అండి. మీకు తెలుసు. 3 రెట్లు ధ్వనికి 3 రెట్ల టైంలో అంటే 3700 కిలోమీటర్ల స్పీడ్ అనమాట. హ్మ్. పర్ అవర్. గంటకి 3700 కిలోమీటర్లతో ప్రయాణించగల శక్తి ఉంది. దాని రేంజ్ కూడా అప్ టు 1000 కిలోమీటర్స్ వరకు ఉంది. 500, 600, 800 అట్లా ఉంటుంది. ఈ మోస్ట్ పొటెంట్ వెపన్. ఇంతవరకు మనకి రష్యాతో మనం సంబంధం పెట్టుకొని మన దేశంలోనే మన చేత నిర్మించబడినటువంటి మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్ అండి బ్రహ్మోస్ అనేది. అది మన అమ్ముల పొదల్లో ఉంది. ఆర్మీ దగ్గర ఉంది, నేవీ దగ్గర ఉంది, ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉంది. హ్మ్. ముగ్గురు దగ్గర ఉంది. అది మనం భూమి మీద నుంచి వాడొచ్చు, విమానాల ద్వారా కూడా వాడొచ్చు, అన్ని ద్వారా వాడొచ్చు అవి. హ్మ్. అది ఒకటి మనకి చాలా ఆహ్, సురగ మ మన మనము సురక్షంగా ఫీల్ అవ్వటానికి అదొకటి. తర్వాత మన ఈ రఫేల్ యుద్ధ విమానాలు అంటారా, ఇవి 5థ్ జనరేషన్ అనమాట. ఆల్మోస్ట్ 4.5 జనరేషన్ మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట అండి. హుహు. దీన్ని దేనికైనా వాడొచ్చు. గ్రౌండ్ టు ఎయిర్ అటాక్ కానీ, తర్వాత ఇంటర్సెప్షన్ కానీ అన్నిటికి వాడొచ్చు. ఇట్స్ మోస్ట్ పవర్‌ఫుల్ అండ్ లేటెస్ట్ అనమాట. అట్లాంటి విమానం కూడా పాకిస్తాన్ దగ్గర లేదు. బ్రహ్మోస్ లాంటివి దాని దగ్గర లేవు. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్స్ లేవు. ఇట్లాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మనము ఎక్కువగా ఊహించుకుంటున్నాం. అసలు పాకిస్తాన్ మనతో అసలు సరితూగేది కాదు. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ మనతో అన్ని విధాలా ఎకానమికల్ గాను, పొలిటికల్ గాను, మోరల్ గాను వెపన్ వైజు మనతో పాటు పోల్చుకుంటే 1/4 కిందే వస్తుంది. హ్మ్. కానీ మనం ఎక్కువగా ఊహించుకొని పాకిస్తాన్ గురించి మనం భయపడాల్సిన పని లేదు. మీ ఎన్‌టీవీ ద్వారా నేను ప్రేక్షకులకు నా రిక్వెస్ట్ ఏందంటే సంయమనం పాటించండి. భయపడొద్దు. పాకిస్తాన్ తోటి యుద్ధం అనేది గాని ఇంకా రాలేదు. ఇంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందనప్పుడు గతంలో జరిగిన యుద్ధాలనే భారత్ గెలిచింది పాకిస్తాన్‌తో జరిగిన పలు యుద్ధాలను. ఈ యుద్ధం గెలవడం పెద్ద కష్టమైన పని కాదు. కాకపోతే నష్టం అనేది యుద్ధం ఉన్నప్పుడు మన వైపు ఉంటుందండి. జరుగుతుంది. అటువైపు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. సో, మనం ఇప్పుడు చూస్తే ఇది కేవలం ఎయిర్ అటాక్స్ వరకే పరిమితం అవుతుందా? ఇంకా భూతల యుద్ధానికి కూడా దారితీసే అవకాశం ఉందంటారా? ఇది వార్ ప్లానింగ్ అండి. వార్ మనం స్టార్ట్ చేయలేదింకా. వార్ స్టార్ట్ చేసే ముందు మనకి ఒక ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్ కావాలి. దానికి హైయెస్ట్ పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలి. మనం ఎందుకు చేస్తున్నాం యుద్ధం? పాకిస్తాన్ మీద 71లో చేసామంటే బంగ్లాదేశ్‌ని విడిపించడం కోసం చేసాం మనం. ఇప్పుడు చేసే యుద్ధం మనం ఏంటి? పాకిస్తాన్‌ని మనతో కలుపుకోవాలా? లేకపోతే ఆక్రమిత కాశ్మీర్‌ని మనం తీసుకోవాలా? లేకపోతే పాకిస్తాన్‌ని 4 ముక్కలుగా ఈ విడగొట్టాలా? యుద్ధానికి ఒక ఖచ్చితమైన ఎజెండా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కడైతే పాకిస్తాన్ కేంద్రంగా చేసుకొని భారతదేశానికి ఉగ్రవాదులను ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. భారతదేశంలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు. భారతీయ పౌరుల్ని కాల్చి చంపుతున్నారు. భారతదేశంలో విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చూస్తే పాకిస్తాన్ పోషించిన ఉగ్రవాదుల వల్ల 350-450 మంది వరకు కూడా చనిపోయిన సందర్భాలను చూపారు. ప్రపంచ వేదిక ముందు పెట్టారు. పాకిస్తాన్ ఈ విధంగా చేస్తుందని. అయినప్పటికీ తీరు మార్చుకోలేదు. ఉగ్రమూకల్ని పీఓకేలో పెంచి పోషిస్తుంది. పాకిస్తాన్‌లో పెంచి పోషిస్తుంది. ఇక్కడి నుంచి మీరు చెప్పినట్లు ఇంతకుముందు అజార్ అహ్మద్ లాంటి వాళ్ళని అక్కడ బహిరంగంగా తిరగనిచ్చి ఉగ్రవాద పాఠాలు చెప్పిస్తుంది. అందుకే మేము అటాక్ చేస్తున్నాం. మా దేశం జోలికొస్తే సహించేది లేదని ఒక ప్రపంచం ముందు ఒక ఎజెండా పెట్టిన తర్వాతనే మొన్న దాడులకు పాల్పడింది. ఇంకా ఎజెండా ఉంది గదా! మనకి ఇప్పుడు పాకిస్తాన్ మీద ఎందుకు దాడి చేయాలనేది. అంటే మనం ఎజెండా మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా మన క్లియర్‌గా మన లక్ష్యం ఏందంటే ఉగ్రవాదులని ఎక్కడున్నా వాళ్ళని కాకుండా వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళని, వాళ్ళకి సహకరించిన వాళ్ళని తుదముట్టించాలని. మీరు చూడండి ఇప్పుడు ఈ ఉగ్రవాదులు ఎవరు? వీళ్ళు అంతా పాకిస్తాన్‌లో జులాయిగా తిరుగుతున్న వాళ్ళని 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఆ క్యాంప్స్‌లో వాళ్ళని ఒక ఉగ్రవాదిగా తయారు చేస్తారు. వాళ్ళకి ఒక AK-47 తర్వాత 4 బాంబులిచ్చి
మన దేశం మీదకి ఉగ్రదాడులు ఫిదాయిన్ అటాక్ ఉగ్రదాడులు చేయడానికి పంపిస్తూ ఉంటారు. ఈ 3 నెలల ట్రైనింగ్‌లో వాళ్ళకి ఇచ్చిన శిక్షణతో వాళ్ళు ఉగ్రవాదులు తయారవుతున్నారు. వాళ్ళకేం తెలీదు. వాళ్ళకి ఫస్ట్ మెంటల్‌గా వాళ్ళని ప్రిపేర్ చేస్తారు. మీరు స్వర్గానికెళ్తారు. మీరు ఈ మంచి పని చేస్తున్నారు. మీరు ఈ పని చేయండి అని. అలా చేసి వాళ్ళకి స శిక్షణ చేసి పంపిస్తున్నారు మన మీద. ఇప్పుడు రేపు మనం వాళ్ళని నిర్మూలించాలంటే ఉగ్రవాదులను చంపితే మనకి తెలీదు. ఆ ఉగ్రవాదులను పోషించింది ఎవరు? ఉగ్రవాద లీడర్ ఎవరైతే జైషే మహమ్మద్ లీడర్ ఉన్నాడో, ఆ లష్కర్ ఎ తోయిబా, హఫీజ్ సయీద్ ఈళ్ళందరూ ఉన్నారు కదా! అలాగే మన దేశం నుంచి బాస్టేసి ఎళ్లి దాక్కున్నటువంటి దావూద్ ఇబ్రహీం గూడా అక్కడే ఉన్నాడు. ఇట్లాంటి వీళ్ళందరిని పట్టుకొని వీళ్ళని ఎవరు ప్రోత్సహించారో అని కనుక్కోవాలి. దీన్ని చూసుకుంటే వాళ్ళ పాకిస్తాన్ ఇది ఆర్మీ క్లారిటీ ఉంది. పాకిస్తాన్ ఆర్మీ ప్రోత్సహించింది. ఐఎస్ఐ ప్రోద్బలంతో ఐఎస్‌టి జరుగుతున్నాయి. మనకు చాలా ఉదాహరణలున్నాయి, ఆ! సాక్ష్యాలున్నాయి. అన్నీ కూడా గతంలో ప్రపంచం ముందుకు పెట్టిన సందర్భం. ప్రపంచం కూడా ఇప్పుడు ఉగ్రవాద దాడులు భారతదేశంలో జరిగిందంటే వాళ్ళు స్వయంగా చేసిందని ఎవరు చెప్పడం లేదు. పాకిస్తాన్ ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది. పాకిస్తాన్ ఫండింగ్ చేస్తుంది. పాకిస్తాన్ నుంచే అవును. హాయిగా ఒక సేఫ్ జోన్ ఏర్పాటు చేసి భారతదేశంలోకి వదులుతున్నారనేది స్పష్టం. ఇప్పుడు యుద్ధానికి స్పష్టమైన రీజన్ ఉంది. లక్ష్యం భారతదేశ ఉంది. ప్రజలు మూకుమ్మడిగా పాకిస్తాన్ చర్యలను ఖండిస్తున్నారు. పాకిస్తాన్ మీద జరిగే అటాక్‌ని కూడా చాలామంది ఇది గతంలో యుద్ధాలు జరిగితే కొంతమంది దేశంలో ఉన్న విపక్షాలు గాని వ్యతిరేకించాయి. అవును. కొంతమంది వద్దన్నారు. అది కరెక్ట్ కాదన్నారు. కానీ ఇప్పుడు ఈ యుద్ధానికి క్లారిటీ ఏంటంటే పాకిస్తాన్‌కి తగిన బుద్ధి జెప్పాలి. పాకిస్తాన్ ఇక పద్ధతి మార్చుకోవట్లేదు. తగిన బుద్ధి జెప్పాలని భావిస్తున్నారు. ఈ యుద్ధం నేననేది ఈ 2 దేశాల మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితిని యుద్ధంగా భావించొచ్చా? లేదా కేవలం ఉగ్రవాదుల దాడుల వరకే భారతదేశం పరిమితం అవుతుందా? అంటే ఇట్ విల్ టేక్ టైమ్ అండి. ఇప్పుడు టైమే చెప్పగలను దానికి. ఇప్పుడు మనకు ప్రస్తుతం మనం ఇంకా యుద్ధం డిక్లేర్ చేయలేదు. హ్మ్. యుద్ధం డిక్లేర్ చేసామంటే అది ఎన్ని ఎట్లా? రోజులు ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? యుద్ధం డిక్లేర్ చేయడం అంటే, ఇప్పుడు పాకిస్తాన్ మన మీద దాడులు చేసింది. మనం ఆ సిటీలో కొన్ని పాకిస్తాన్‌కి సంబంధించిన సిటీలను టార్గెట్ చేసుకొని దాడులు ఇది యుద్ధం కాదా? యుద్ధం ప్రకటించాలంటే ఏ విధంగా ఉంటుందది? దాని స్వరూపం ఎట్లా ఉంటుంది యుద్ధం ప్రకటించాలంటే? ఒక ఇది ఇప్పుడు దేశం మీద ఒక యుద్ధం ప్రకటించాలంటే దాని స్వరూపం ఎట్లా ఉంటుంది? మీరు కరెక్ట్‌గా మీరిప్పుడు మనం చేసింది ఆపరేషన్ సింధూర్ అనండి. హ్మ్. ఇది మనం ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటిది ఇది. హ్మ్. అటాక్ చేసి వచ్చాం మనము. ఫు అదయిపోయింది. ఆ! ఫుల్ స్కేల్ యుద్ధం ప్రకటిస్తే అప్పుడు ఇండియా మొత్తం డిక్లేర్ చేస్తుంది. మేము పాకిస్తాన్ మీద ఏ విధంగా వారని మనం ఐక్యరాజ్య సమితికి చెప్పాలి. చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా మనం చెప్పాలి హ్మ్. వాళ్ళకి. చెప్పిన తర్వాత వాళ్ళ భూభాగం మీదకి మనము బై ఎయిర్ గాని, బై ల్యాండ్ గాని, బై సీ కానీ మనము ఎళ్ళొచ్చు. అలాగే ఎవరైతే సైనికులు గత 5 సంవత్సరాల లోపు రిటైర్ అయి ఉన్నారో వాళ్ళందరిని మళ్ళీ తిరిగి మళ్ళీ పిలుస్తారండి. మీలాంటి వాళ్ళనందరిని పిలుస్తారు. మొత్తం అందరిని. గత 5 యాహ్! సంవత్సరాల లోపు ఎవరైతే రిటైర్ అయ్యి ఉన్నారో, హ్మ్. వాళ్ళని రిజర్వ్ లయబిలిటీ ఉంటుందండి. హ్మ్. వీళ్ళందరూ మళ్ళీ ఎళ్లి జాయిన్ అయిపోవాలి. హ్మ్. జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ యుద్ధం మనం చేయాలి, ఏంటి అనేది ప్లాన్ ప్రకారం ఉంటుందండి. హ్మ్. దాని ప్లాన్ ప్రకారం సాగిస్తాం. ఇప్పటివరకు యుద్ధం డిక్లేర్ చేయలేదు మనము. హ్మ్. ఓన్లీ ఆపరేషన్ చేసి మనం ఊరుకున్నాము. హ్మ్. వాళ్ళు గాని కవ్వింపు చర్యలు చేసి మన మీద ఏదైనా దాడి చేస్తే, ఎటువంటి దాడైనా ఇప్పుడు రావచ్చు. ఆల్రెడీ దాడి చేసినట్టే గదా! ఇవన్నీ డ్రోన్స్ లో ఇంటెన్సిటీ అండి. ఇవన్నీ హ్మ్. అక్కడి నుంచి మన మీద డ్రోన్స్‌ను కొన్ని మిసైల్ మ్యూనిషన్స్ పంపించారు. హ్మ్. ఇవి మనము వీటిని తిప్పికొట్టాము. దీని తర్వాత ఇంకేదన్నా పెద్దది గాని చేస్తే, అప్పుడు మన పందా మార్చుకొని మనం ఏవైతే మన సిసిఎస్ డెసిషన్ తీసుకుంటుందో, దాని ప్రకారం మనం ముందుకెళ్తాం. ఓకే. ఇప్పుడు అగ్రరాజ్యాలంటే రష్యానే ఇబ్బందులలో ఉంది. ఉక్రెయిన్‌తో పోరాటంలో కాస్త వెనుకంజ వేస్తుంది. ముందు వెనుకకు వెళ్తుంది. చైనా, అమెరికా రోల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు పాకిస్తాన్, భారత్ యుద్ధం నేపథ్యంలో ఇంతకుముందు ఆహ్, అమెరికాకు సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మేము దూరంగా ఉంటాం. మాకు సంబంధం లేదని జెప్పారు. చైనా ఇంకా వేచి చూసే ధోరణిలో ఉంది. ఏం జరిగితే జరుగుతుంది చూద్దాం అనే ధోరణిలో ఉంది. పరోక్షంగా సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్. ఈ 2 దేశాల సహకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎవరికుండే అవకాశం ఉంది? అంటే మీరు మీరు చూస్తే మన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు 2 సార్లు మనకు చెప్పాడు. నేను హ్మ్. భారతదేశంతోనే ఉన్నాను. హ్మ్. భారత్ ఆహ్, నా మిత్రుడు. నేను ఈ వార్ అగైన్స్ట్ టెర్రర్‌లో నేను భారత్‌తో ఉంటానని చెప్పాడు. హ్మ్. అలాగే నిన్న మీరు చూస్తే ఫారెన్ సెక్రటరీ కూడా తన ప్రెస్ మీట్‌లో పాకిస్తాన్‌ని బెదిరించింది. "నువ్వు హ్మ్. టెర్రరిజాన్ని మానుకో లేకపోతే నీకు కష్టం" అని. హ్మ్. అది ఖచ్చితంగా చెప్పింది. కానీ వైస్ ప్రెసిడెంట్ గారు మాకు సంబంధం లేదన్నాడంటే తను జస్ట్ అది ఒక మేము డైరెక్ట్‌గా పార్టిసిపేట్ చేయట్లేదు అనే ఉద్దేశంతో అనుంటాడు. కానీ హ్మ్. పూర్తిగా మనకి అమెరికాలో ఉన్నటువంటి ఇప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మనం ఉన్నారో కాష్ పటేల్ గారు ఇంటెలిజెన్స్ వ్యవస్థలో అక్కడ అన్నీ గూడా మనకి పూర్తిగా ఉన్నాయి. ఎందుకంటే మనం అసలు యాక్చువల్‌గా విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అనమాట. అది వాళ్ళందరికీ తెలుసు మనకంటే ముందే. వాళ్ళు పాకిస్తాన్ గూడా బాధితులే గదా! వాళ్ళు కూడా బాధితులే. కాబట్టి ఈ పాకిస్తాన్ అనేది బ్యాడ్ బాయ్ అనమాట. వాళ్ళ దృష్టిలో ఏందంటే ఎప్పటికైనా శత్రువు మనకి చాలా కష్టము. వీళ్ళ నుంచి మనకి ఎప్పటికైనా ప్రమాదం. మరి మనకు కాకపోతే అమెరికాకి, అమెరికా కాకపోతే ఇంగ్లాండ్‌కి వాళ్ళతో ప్రమాదం ఉంది హ్మ్. అని వాళ్ళు కూడా మనకి మోరల్‌గా సపోర్ట్ ఇస్తున్నారు. మనతో అందరూ ఉంటారు. మనకి ఎవరొచ్చినా రాకపోయినా మనకి మనకి ఎవరో మనం సహాయం తీసుకోకుండా మనం సింగిల్‌గానే పాకిస్తాన్‌ని చాలా
మా చాలా తక్కువ టైంలో మనం ఓడించగలమండి. భారత్ ఒక రకంగా అప్రమత్తం చేస్తుంది. సైన్యాన్ని అప్రమత్తం చేస్తుంది. ప్రజలను అప్రమత్తం చేస్తుంది. హమాస్ తరహా దాడులకు పాల్పడే అవకాశం ఉంది పాకిస్తాన్ అని కూడా చెప్తుంది. ఏంటండి హమాస్ ఏ విధంగా దాడులకు పాల్పడుతుంది? అది పాకిస్తాన్‌కు ఎందుకు ఆ విధంగా దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తుంది? అంటే మనకిప్పుడు హమాస్ మన దగ్గర లేదండి. ఆళ్ళు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో హమాస్ వాళ్ళు ఎళ్లారని మనకి ఇజ్రాయిలు ఆ తరహా దాడులు అక్కడ హమాస్ ఓకే. ఆ తరహా దాడులు జరిగే అవకాశం ఉందని అప్రమత్తం చేస్తుంది. అంటే మనకి క వాళ్ళ నుంచి నేర్చుకున్న శిక్షణ పొందిన వాళ్ళు కొంతమందున్నారు. ఆ తరహా దాడులను చేయాలి భారత్‌తో అనున్నారు. ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి అసలు? హమాస్ తరహా దాడులంటే ఏంటసలు? హమాస్ తరహా దాడులంటే మీరు చూసే ఉంటారండి. వాళ్ళు మొన్న అక్టోబర్ నెలలో జరిగినటువంటి వాళ్ళు ఒక పిక్నిక్ స్పాట్‌లో 350 మంది దాకా నిర్దాక్షిణ్యంగా చంపేసి ఆడపడుచుల్ని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లారు కదా! వాళ్ళ దాడులు ఏందంటే వాళ్ళు పాలస్తీనాలో వాళ్ళు చేస్తున్నారు ఇజ్రాయెల్ మీద. అది ఎప్పటినుంచో జరుగుతా ఉంది. వాళ్ళు ఇజ్రాయెల్‌ని అక్కడి నుంచి వెళ్ళగొడదామని ప్రయత్నిస్తున్నారు. అది మా దేశం, అది మీది కాదని. సో, వాళ్ళేందంటే ఆత్మాహుతి దాడులు ఈ విధంగా తీసుకెళ్ళటము. మీరు గాని చూస్తే ఇజ్రాయెల్ అనేది చాలా చిన్న దేశం అండి. మన హైదరాబాద్ కంటే తక్కువ పాపులేషను. అవును. ఇజ్రాయెల్‌లో ప్రతి ఇంట్లోనూ బంకర్ ఉంటుందండి. హ్మ్. మీకు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఇండిపెండెంట్ హౌసు. ముందు బంకర్ కట్టుకొని దాని మీద ఇల్లు కట్టుకుంటారు. హ్మ్. ప్రతి ఇంట్లోనూ. వాళ్ళకి మనం భోజనం చేసినట్టు అట్లా యుద్ధం జరగడం, బుల్లెట్లు కురవడం సో, అంటే. ప్రతి ఒక్కడు సైనికులు 2 సంవత్సరాలు సైనిక శిక్షణ పొందుతాడు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఏదో ఒకసారి కంపల్సరీ. అది ప్రతి ఉంటేనే ఇంటి నుంచి ఒకరు సైన్యంలో ఉండాలి. ఇంటి నుంచి కాదండి. హ్మ్. ప్రతి ఒక్క వ్యక్తి కూడా 2 సంవత్సరాలు హ్మ్. సైన్యంలో శిక్షణ పొందితేనే గ్రాడ్యుయేషన్ డిగ్రీ వస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ కానీ, బీఈ కానీ, బీఎస్సీ కానీ చేయాలంటే 2 సంవత్సరాలు సైన్యంలో పనిచేసిన తర్వాతే నీకు గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇస్తారు. సో, ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా సైన్యంలో చేస్తారు. అంటే వాళ్ళ దేశం పాపులేషనే 78 లక్షలు ఉంది. 1,00,00,000 తక్కువ ఉంది. సో, అలాంటప్పుడు ప్రతి ఒక్కడు వెళ్తేనే వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కి ఈ సంఖ్య ఉంటుంది. సో, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు శిక్షణ పొందారు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ బంకర్స్ ఉంటాయి. సో, మనం గూడా ప్రత్యక్షంగా మనము నేర్చుకోవాల్సిందేంటంటే ఇజ్రాయెల్ నుంచి సెల్ఫ్ డిఫెన్స్‌లో మనం నేర్చుకోవాలి ఆళ్ళ నుంచి. తర్వాత ఎలా మనం ఇన్ కేస్ ఆఫ్ వార్ గాని వస్తే, మనం చూస్తూ ఉంటున్నాం పాకిస్తాన్ ఏమైనా చేస్తుందని. మనం గూడా ఇన్ కేస్ పాకిస్తాన్ మన మీద మిసైల్ దాడి చేయలేదు. కాపోతే ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ సైబర్ అటాక్స్ అండ్ బయోలాజికల్ అండ్ కెమికల్ అటాక్స్. యెస్. బయోలాజికల్ అంటే వైరస్. అది వెరీ డేంజరస్. అది ఇప్పుడు అందరూ భయపడేదేంటంటే ఈ బయాలజికల్ అటాక్స్ కనుక జరిగితే సిట్యుయేషన్ ఏంటదనేది అందరూ భయపడుతుంది. కాకపోతే అంతర్జాతీయ సమాజం ముందు తలంచుకోవాల్సొస్తుంది. ఇది భారతదేశంతో వెళ్ళదు. అణు యుద్ధం గూడా జరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ మా మీద గనుక దాడి చేస్తే మేము అణుయుద్ధం గూడా చేస్తామని గతంలో రక్షణ శాఖ మంత్రి ప్రకటించారు. పాకిస్తాన్ రక్షణ శాఖ మళ్ళీ తర్వాత విత్‌డ్రా చేసుకున్నారు. అంత శక్తి ఉందా? ఒకవేళ అణుయుద్ధానికి గనుక పాకిస్తాన్ తెగబడితే దాన్ని నిలువరించే కెపాసిటీ ఇండియాకుందా? తప్పకుండా ఉందండి. అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది పాకిస్తాన్‌కి. ఒక విధాల పొరపాటున అణుబాంబు గాని వేసిందంటే, మన S-400 డిఫెన్స్ సిస్టమ్ తోటి పసిగట్టి వాళ్ళ దేశంలో దాన్ని మనం కూల్చగలం. కాబట్టి అణుబాంబుని వాళ్ళ వాళ్ళకి భయం దేశంలో అది. హ్మ్. అది ఆ అణుబాంబు వాళ్ళ దేశంలో పడి వాళ్ళు చనిపోవచ్చు. ఒకవేళ హ్మ్. పొరపాటున 1% బై మిస్టేక్ ఎర్రర్‌తో మనకెక్కడన్నా వచ్చి పడితే మన ఏదన్నా మన మనకి మన మన సిటీలో, ఆ తర్వాత పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో ఉండదండి. హ్మ్. అందుకని వాళ్ళు 100 సార్లు కాదుగా 1000 సార్లు ఆలోచిస్తారు అణుబాంబు వేయాలంటే. చాలా సిస్టమ్స్ పాకిస్తాన్ దగ్గర హెచ్-9, 9BF, FD-2000, HQ-16, FFE ఈ టెక్నాలజీ గూడా వాళ్ళ దగ్గర కూడా ఉంది. ఇవన్నీ కాలం చెల్లిన టెక్నాలజీనా? మనకి ఏమాత్రం పనికొచ్చేటివి కావా? మనం ఇవి వాటిని ఛేదించొచ్చా అవన్నీ? ఈజీగా చేయొచ్చు. ఇవన్నీ థర్డ్ జనరేషన్ అండి. మన దగ్గర ఇప్పుడు 4.5 జనరేషన్ వెపన్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి. హ్మ్. వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్స్ కూడా ఉన్నాయండి. గౌరీ 1 అండ్ 2, హ్మ్. సాహిన్ 1 అండ్ 2 ఉన్నాయి. అవి హ్మ్. కూడా ఎప్పుడో పాతవి అవన్నీను. హ్మ్. అవన్నీ చైనీసు ఆహ్, సహాయంతోటి 2021లో HQ-9P 125 కిలోమీటర్ రేంజ్‌లో దాడి చేసే సిస్టమ్‌ని కూడా వాళ్ళని కనిపెట్టారు. అది ఏం ఉపయోగం లేదా వాళ్ళకు పాకిస్తాన్‌కి ఇప్పుడు? ఉన్నా గాని మన దగ్గర డిఫెన్స్ సిస్టమ్ ఉంది కదండీ. హ్మ్. 250 కిలోమీటర్స్ మన దగ్గర అంతకంటే మంచివి. మన దగ్గర ఉన్న పినాకా సిస్టమ్స్ ఇవన్నీ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఒకే 40 సెకండ్‌లో మనం 12 మిసైల్స్ ప్రయోగించగలం. హ్మ్. 40 సెకండ్‌లోనే. హ్మ్. అట్లాంటివి మన దగ్గర ఉన్నాయి. సో, మన వెపన్ తోటి అవన్నీ గూడా దిగదుడిపానండి. ఓకే. ఇప్పుడు భారత రక్షణ వ్యవస్థలో ఇప్పుడు ఇన్‌ఫ్రారెడ్ డిటెక్షన్ అంటే ఏంటది? దానికి ఏం పని చేస్తుంది? ఇదండి ఐఆర్ ఇన్‌ఫ్రారెడ్ డిటెక్షన్. హ్మ్. ఇవంటే మన లేజర్ డిటెక్షన్ అండి. హ్మ్. లేజర్ ద్వారా మనము కనిపెడతాం అనమాట. హ్మ్. లేజర్ డిటెక్టివ్ అని ఇవన్నీ మనము హై టెక్నాలజీ అండి. ఏ వెపన్స్‌లో ఉన్నాయని మనం చెప్పలేను నేనిప్పుడు ఆ! మీకు. ఓకే. కాపోతే చెప్పలేదు. ఓకే. యాహ్! ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీ వాడి మనము ఇప్పుడు ఐఆర్ వాడుతున్నావా మనం ఉన్నాయండి పర్ఫెక్ట్‌గా తప్పకుండా. యుద్ధంలో వాడే అవకాశం ఉందా? ఉన్నాయండి మన దగ్గర అన్నీ హ్మ్. ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర లేదు.
పాకిస్తాన్ దగ్గర ఉందో లేదో నాకు పూర్తిగా తెలీదండి. కేవలం డిఫెన్స్ టెక్నాలజీ, మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలు భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏమున్నాయి అసలు? భారత్‌లో మన దగ్గర అన్ని రకాల రాడార్స్ ఉన్నాయండి. ఆర్మీలోను, నేవీలోను, ఎయిర్ ఫోర్స్‌లోను 3. ఈ హ్మ్. డిఫెన్స్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ముందుంటుందనమాట. మనం మిసైల్ వేయటమే కాదు, ఇన్ కేస్ మన మీద వస్తే ఏమేమి చేయాలని. ఇది అన్ని లెవెల్‌లోనూ ఉన్నాయి మన దగ్గర. లో లెవెల్, మీడియం లెవెల్, హై లెవెల్. అవన్నీ స్ట్రాటజిక్ మిసైల్స్, స్ట్రాటజిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టము చాలా పకడ్బందీగా ఉంది కాబట్టి గత రాత్రి చేసినటువంటి డ్రోన్‌లను గాని, తర్వాత మిసైల్స్‌ని గాని మనము వాళ్ళ దేశంలోనే కూల్చాము. బోర్డర్‌లో కూల్చగలిగాం మనం. ప్యాడ్, ఏఐడీ లాంటి టెక్నాలజీ కూడా మనం వాడుతున్నామా ఇప్పుడు? అన్నీ ఉన్నాయండి. మనం ఇప్పుడు డిస్క్లోజ్ చేయకూడదు. ఎందుకంటే మనం మన దగ్గర ఉన్నాయని చెప్తే అవన్నీ శత్రువులకు చేరే అవకాశం ఉంది కాబట్టి అంటే ప్రధానంగా శత్రు దేశం మనకు మిసైల్స్‌ని పంపింది. అన్‌మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ పంపింది. కొన్ని సంబంధించిన డ్రోన్స్‌ని పంపింది. అవన్నీ కూడా క్షణాల్లో కూల్చివేయడానికి మనకు S-400 పనిచేసిందా? ఇంకా అదొక్కటే వేరే కాదండి. ఇతర టెక్నాలజీలు ఇంకా పనిచేసినాయా? చాలా ఉన్నాయండి. మనం మిసైల్ డిఫెన్స్‌లో మనకు డ్రోన్స్ డిటెక్ట్ చేసే రాడార్స్, డ్రోన్స్ డిటెక్ట్ చేసే యాంటీ డ్రోన్ సిస్టమ్స్ మన దగ్గర చ చ చాలా రకాలున్నాయండి. అవన్నీ హ్మ్. ప్రతి ఒక్క ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లోను, ప్రతి ఒక్క మిలిటరీ ఎస్టాబ్లిష్‌మెంట్‌లోను అవన్నీ డిప్లాయ్ చేసి ఉన్నాయి. హ్మ్. ఈ S-400 అనేది ఫార్ సూపర్ అండి. ఇది అంతా బయటుంటుంది. హ్మ్. ఇది చాలా సుపీరియర్. అంత హ్మ్. దాకా ఎళ్ళే పని లేదు. హ్మ్. ఈ మిసైల్స్‌ని, డ్రోన్స్‌ని పసిగట్టడానికి ఇక వేరే మనకి వ్యవస్థ ఉందనమాట. అవి చాలా పకడ్బందీగా ఉంది. మనం హ్మ్. ఆటికి డ్రోన్స్ కన్నా ఆటికి వాడము అవి మనం S-400. సరైన సామర్థ్యం ఉన్న బాంబులు పడ్డప్పుడే వీళ్ళు వాడతారు. అవునండి. ఓకే. గగనతలం, భూభాగం, సముద్రం రంగాలు ఈ 3ని సమన్వయం చేసుకోవడానికి పర్ఫెక్ట్ స్కెచ్ ఉందా మనకు భారత్‌కు? మంచి ప్రశ్న అడిగారండి. మీరు ఈ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా చేసిన గొప్ప విజయం ఏంటంటే, ఈ సీడీఎస్ అన్నదండి. హ్మ్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. హ్మ్. ఇంతకుముందు యుద్ధం చేస్తే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు వేరువేరుగా వేరు వేరుగా చేసేవండి. చేసేది. ఆర్మీ ఏం చేస్తుందో ఎయిర్ ఫోర్స్ తెలియడానికి చాలా టైం పట్టేది. హ్మ్. ఏ ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తుందో ఆర్మీ తెలియడానికి చాలా టైం పట్టేది. హ్మ్. అట్లా ఉండేదనమాట. నేవీ ఏం చేస్తుందో మనకు తెలిసేది కాదు. అందుకని ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని ఇప్పుడు మన జనరల్ అనిల్ చౌహాన్ గారున్నారండి. ఆయన నేతృత్వంలో ముగ్గురు చీఫ్స్, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ చీఫ్ ఆయనకి రిపోర్ట్ చేస్తారు. ఆయన, ఆయన అత్యంత కీలకంగా జాయింట్ కమాండ్ సిస్టమ్‌ని ఏర్పాటు చేసాం మనం. ఈ ప్రభుత్వం. అంటే హ్మ్. ఈ 3 దళాల అధికారులు, తర్వాత సైనికులు చెప్తారు సీడీఎస్ అంటున్నారు అతన్ని. ఆయన సీడీఎస్. హ్మ్. కానీ యూనిట్ లెవెల్‌లో, కమాండ్ లెవెల్‌లో కూడా హ్మ్. సంయుక్తంగా పనిచేయటానికి పోస్టింగ్స్ కూడా ముగ్గురు కలిపి ఒక చోట పోస్ట్ చేయటం అనమాట. ఇంతకుముందు లేదది. హ్మ్. మనకి గత 5, 6 సంవత్సరాల్లో మనం సాధించిన విజయం ఏందంటే, ఆర్మ్డ్ ఫోర్సెస్ 3 త్రివిధ దళాన్ని ఇంటిగ్రేట్ చేసాం. ఇంటిగ్రేటెడ్ కమాండ్స్ ఏర్పరిచాం. ఇంటిగ్రేటెడ్ యూనిట్స్‌ని ఏర్పరచుకున్నాం మనం. కాబట్టి సంయుక్తంగా మనం 3 కలిసి చేయటం బట్టి ఇట్ విల్ బి మోర్ పొటెంట్ అనమాట. చాలా గట్టిగా, దృఢంగా మనం తిప్పికొట్టగలం. అది మన ఒక గొప్ప విజయం అండి. ఇప్పుడు రాఫెల్ జెట్ ఫైటర్స్‌ని వాడినాం మనం. పాకిస్తాన్ రాడార్‌లు ఏమాత్రం గూడా గమనించలేదు. దీనికి అంటే వాళ్ళకి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళు పనిచేయకపోవడం మూలంగానే రాఫెల్ విమానాలు నేరుగా పాక్ భూభాగంలోకి వెళ్ళగలిగాయా? చెప్పలేం. వాళ్ళ దగ్గర ఉన్నాయండి. ఎయిర్ డిఫెన్స్ వాళ్ళ దగ్గర లో లెవెల్, మీడియం లెవెల్, హై లెవెల్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. మరి ఎందుకు పని చేయలేదో మరి అది వాళ్ళు ఏ విధంగా మరి ఆ సిస్టమ్‌ని ఆన్ చేసి పెట్టలేదో కానీ, కానీ వాళ్ళ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మాత్రం ఉంది. హ్మ్. పూర్తిగా లేదని చెప్పలేము మనము. హ్మ్. అది ఏదన్నా ఫెయిల్ అయ్యుండొచ్చు. లేకపోతే వీళ్ళు దాన్ని కనిపెట్టే లోపే మనకి అది ఆన్ చేసి సిస్టమ్‌ని ఆన్ చేసిపోయి ఉండొచ్చు. కారణాలుంటాయి. ఒక సిస్టమ్‌ని ఆన్ చేయాలంటే ఇట్ విల్ టేక్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అండి. ఒక హ్మ్. రాడార్‌ని ఆన్ చేయాలంటే. ఆఫ్ చేసి పెట్టిన తర్వాత మళ్ళీ 1 అవర్. మళ్ళీ ఆన్ చేయాలంటే దానికి ఆల్‌మోస్ట్ మినిమమ్ హాఫ్ అన్ అవర్ పడుతుందండి. ఆల్టర్‌నేట్ ఉంటాయి గదా! ఆల్టర్‌నేట్ గూడా లేకుండా చేసుకున్నాం. ఆ! సో, ఈ హాఫ్ అన్ అవర్‌లో మనం అది ఆఫ్‌లో ఉంటే మనం రాడార్‌ని ఆన్ చేసి మనం చూసి ఎక్కడి దాకా వస్తున్నాయంటే మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పడుతుందండి. ఆన్ అయ్యి ఉంటే పర్లేదు. అది హ్మ్. నేను అనుకున్న సిస్టమ్ ఆన్‌లో ఉండుండదు. సిస్టమ్ ఆఫ్‌లో ఉండుంటుంది. ఆ టైంలో మనం కొట్టుంటాం. ఇప్పుడు భారత రక్షణ వ్యవస్థలో ఇప్పుడు మనం చెప్తున్నాం ఏఐ గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్ ఫ్యూచర్‌లో ఏ విధంగా ఉండబోతుంది? మీరు గతంలో కూడా పనిచేశారు. ఒక లెవెల్ వరకు టెక్నాలజీని వాడారు. కానీ ఏఐ పాత్ర చాలా ప్రముఖంగా ఉండబోతుంది. నిజానికి భారత రక్షణ వ్యవస్థలో ఏఐ పాత్ర ఉండబోతుందా అది? తప్పకుండా ఉంటుందండి. ఇప్పుడు ఏఐ అన్నిట్లోనూ ఉంది. ఇప్పుడు మన హ్మ్. హెల్త్ కేర్‌లో ఎలా ఉందో, హ్మ్. అలాగే ఇప్పుడు ఏఐ అనే టెక్నాలజీ అనేది ఇప్పుడు ఎయిర్‌క్రాఫ్ట్స్‌లోను, తర్వాత అప్పుడు మిజైల్స్‌లోను ఇప్పుడు వాడుతాం మనం. ఇక్కడ కూర్చొని మన ఫోన్ ద్వారా మన కమాండ్ ఇచ్చేసి, ప్రతి ఒక్క మిజైల్‌కి ఎక్కడికెళ్ళాలి, ఎప్పుడు కొట్టాలి, ఏ టైంలో కొట్టాలి, అక్కడి నుంచి ఈ విధమైనటువంటి ఉన్నాయి. అట్లాగే రోబోటిక్స్ కూడా యూజ్ చేస్తున్నారండి. హ్మ్. రోబోటిక్సు, ఏఐ టెక్నాలజీ అనేది ఇవన్నీ సిస్టమ్స్‌లోనూ ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసి ఉంటున్నాయి. చాలా మందికి ప్రజలకు అనుమానాలున్నాయి. కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనే కోరిక కూడా చాలా మందికుంది. పాకిస్తాన్ గనుక భారత్ మీద యుద్ధం కొనసాగిస్తే పాకిస్తాన్ నుంచి నగరాలకు
భారతదేశంలో ఉన్న ప్రధాన నగరాలకు దాడి చేసే సామర్థ్యం పాకిస్తాన్ ఏ నగరాలపైన ఉండే అవకాశం? ముఖ్యంగా నేను చెబుతున్నాను కదండీ! పాకిస్తాన్‌ను యుద్ధం చేస్తే వాళ్ళు టార్గెట్ ఏమేమి మన దగ్గరగా ఉన్న ఆటిని కొడతారండి. ఇప్పుడు చూస్తున్నాం కదా! మనం ఇప్పుడు గత రాత్రి అంతా వాళ్ళు టార్గెట్ చేసింది జమ్మూ ప్రాంతంలోను, తర్వాత రాజస్థాన్‌లో ఉన్నటువంటి జైసల్మేర్ ప్రాంతం, రామ్‌గఢ్ ప్రాంతంలోను, తర్వాత బఠిండా ప్రాంతం ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రమే వాళ్ళు టార్గెట్ చేయగలిగారు చిన్న చిన్న హ్మ్. వాటిని. హ్మ్. ఈ మిగతా రాష్ట్రాలకు చేయాలంటే వాళ్ళు లాంగ్ రేంజ్ మిసైల్స్ అవన్నీ వాడాలి. అవి వాళ్ళకి ఆత్మ హత్య సదృశం అని చెప్పాను కదా! వాళ్ళు హ్మ్. ఒకవేళ పొరపాటున వాడితే వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది. గౌరీ మిసైల్, షాహీన్ మిసైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి అచీవ్ చేయగలదు? వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు చెప్పుకునేది మాత్రం గౌరీ మిసైల్, గౌరీ 2 1000 కిలోమీటర్స్ అని చెప్పుకుంటున్నారు. షాహీన్ 2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదు, పాకిస్తాన్ ఎంత దూరం ఉండే అవకాశం ఉంది ఎయిర్? వాళ్ళకి దరిదాపుగా 2000 కిలోమీటర్లు ఉండాలండి. అంటే మన దాకా హైదరాబాద్‌ని కొట్టే రాకపోవచ్చు. అవకాశం లేదు. లేదు. ఇంకా దగ్గర నగరం. బొంబాయి దగ్గరికి రావచ్చు. గుజరాత్, బొంబాయి దగ్గరగా ఉంటాయి వాళ్ళకి. హుహు. వాళ్ళ మెయిన్ టార్గెట్స్ ఢిల్లీ. ఢిల్లీ చాలా దగ్గరగా హైదరాబాద్ ఉంటది. సేఫ్ ఒకవేళ యుద్ధం చాలా జరిగినా. సేఫ్. ఢిల్లీ వరకు ఢిల్లీ, బాంబే, మహారాష్ట్ర కానీ అక్కడి వరకు రానివ్వండి. మన ఎయిర్ డిఫెన్స్ ఇవన్నీ చూసారు కదా మీరు. హ్మ్. హ్మ్. అక్కడి దాకా వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ వచ్చిందంటే వార్ ఈస్ వన్ సైడెడ్. మనం వాళ్ళని వి విల్ వాక్ ఓవర్ ఆన్ పాకిస్తాన్. దాని గురించి మనం ఎట్టి పరిస్థితుల్లో భయపడే పని లేదు. ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి చాలా మంది ప్రముఖంగా చెప్తారు. యుద్ధంలో ఐఎన్ఎస్ విక్రాంత్ ఎటువంటి పాత్ర పోషించే అవకాశం? దానికున్న ప్రత్యేకత ఏంటి ఐఎన్ఎస్ విక్రాంత్? ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే అది ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ అండి. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ కలిపి హ్మ్. ఒక పెద్ద షిప్ నేవీ. ఆ నేవీలోనే ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉంటాయి. హెలికాప్టర్స్ ఉంటాయి. అలాగే మిసైల్స్ కూడా ఉంటాయి. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 కలిపినదే ఐఎన్ఎస్. ఐఎన్ఎస్ విక్రాంత్. ఎందుకంటే దాంట్లో మిసైల్ సిస్టమ్స్ ఉంటాయి. దాంట్లో ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉంటాయి. దాంట్లో హెలికాప్టర్స్ ఉంటాయి. అది పాకిస్తాన్ దగ్గర లేదు. హ్మ్. మన దగ్గర అట్లాంటివి 2 ఉన్నాయి కాబట్టి మనకి దాని మీద నుంచే మనము 3 రకాల యుద్ధాలు చేయొచ్చు కాబట్టి ఇట్ ఈస్ ఏ ఇప్పుడు ఫోర్స్ మల్టిప్లైయర్ అంటారు దాన్ని. పాకిస్తాన్ సమీపంలో ఐఎన్ఎస్ విక్రాంత్‌ని మోహరించారని చెప్తున్నారు. నిజానికి ఐఎన్ఎస్ విక్రాంత్ తలుచుకుంటే పాకిస్తాన్‌లో ఏ భూభాగంనైనా కొట్టే అవకాశం ఉందా? తప్పకుండా ఉందండి. దాంట్లో ఉన్నటువంటి మన మిసైల్స్ ద్వారా కంప్లీట్‌గా హ్మ్. భూభాగాన్నే కాదు దాని యొక్క నేవల్ బేసెస్‌ని, ఎయిర్ బేసెస్‌ని కూల్చవచ్చు మనము. అటువైపు నుంచి కూడా. అలాగే పాకిస్తాన్‌కి వేరే దేశాల నుంచి వచ్చే సప్లైస్‌ని కూడా మనం కట్ చేయొచ్చనమాట. హ్మ్. అరేబియన్ సముద్రంలో. ఒక మాజీ సైనికాధికారిగా దేశ ప్రజలకు ఏం చెప్తారండి మీరు? అదొకటే రిక్వెస్ట్ అండి. మనం పాకిస్తాన్ గురించి మన ప్రజలందరికీ ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజానీకానికి నేను చేసే విజ్ఞప్తి ఏందంటే, సంయమనం పాటించండి. మీరు పాకిస్తాన్ మననేం చేయలేదు. మనకి శక్తివంతమైన ప్రభుత్వం ఉంది. శక్తివంతమైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లున్నాయి. కాబట్టి వీరందరూ కలిసి గట్టి నిర్ణయం తీసుకుంటారు. పాకిస్తాన్ మనకు సమవుజ్జి కాదు. మీరు చేయాల్సిందల్లా మీరు నాకు ఒకటే నా విజ్ఞప్తి. మీరు మన మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంస్థల ఒక ఫోటోగ్రాఫ్స్‌ని గాని, ఆ ఎయిర్‌క్రాఫ్ట్స్ మూవ్‌మెంట్స్‌ని గాని, ఆర్మీ మూవ్‌మెంట్స్‌ని గాని నేను హైదరాబాద్‌లో ఈరోజు ఉదయం గమనించాను. బోయినపల్లి దగ్గర మన ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేగంపేటలో యుద్ధ విమానాల్లో ఫోటోగ్రాఫ్స్ బయట నిలబడి ఒక 15 మంది, 20 మంది మొబైల్స్‌లో బంధిస్తున్నారు. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి మల్టీ స్టోరీ బిల్డింగ్ నుంచి కూడా ఫోటోలు తీస్తున్నారు. అలాంటివి చేయవద్దండి. అలాంటివి చేసి మీరు పొరపాటున గాని మీ ఫ్రెండ్స్‌కి పంపిస్తారు. అక్కడి నుంచి ఇంకోళ్ళకి పంపిస్తారు. వాళ్ళలో ఎవరైనా యాంటీ నేషనల్ ఎలిమెంట్ ఉంటే మనకు ప్రమాదం కావచ్చు. కాబట్టి దయచేసి మీరు ఈ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మూవ్‌మెంట్స్‌ని విమానాలని మీరు ఈ టైంలో మీరు ఫోటోలు తీసి వాట్సాప్స్‌లో షేర్ చేసుకోవద్దు. ధైర్యంగా ఉండండి. మనకి పాకిస్తాన్ అనేది మనకి ఏ చాలా సాఫ్ట్ టార్గెట్ అవుతుంది మనకి. యుద్ధం గాని వస్తే మనం ధైర్యంగా విజయం సాధించగలము. ఈ యుద్ధంలో అందరి సహకారం ఉండాలి. మ మ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కాకుండా ప్రజలది, అలాగే మీడియాది గూడా ఎంతో సహకారం ఉంటేనే మనం విజయం రాజేంద్ర సాధించగలుగుతాం. ప్రసాద్ గారు ఎంత కాలమైంది మీరు రిటైర్ అయ్యి? నేను 2023లో రిటైర్ అయ్యానండి. 33 సంవత్సరాలు ఓహ్! సర్వీస్ చేసి. ఓకే. ఇప్పుడు యుద్ధానికి పిలిస్తే మీరు గూడా వెళ్ళాల్సొస్తది. తప్పకుండా ఎళ్ళాలి. నేను రెడీగా ఉన్నాను. వెళ్తారా? ఎప్పుడొస్తదా అని. నేను రాత్రి నిద్ర కూడా పోలా. ఆహా! ఒకవేళ ఇన్ కేస్ యుద్ధం గాని డిక్లేర్ అయితే హ్మ్. నేను ఎళ్ళాలి ఫస్ట్ రిపోర్ట్ చేయాలని నేను రెడీగా ఉన్నాను. పిలుపు కోసం చూస్తున్నారు. చూస్తూ ఉన్నానండి. ఓకే. గుడ్ అండి. థాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. భారత్ సైన్యం దాని దక్షత ఏంటి? ఏ విధంగా పాకిస్తాన్‌ని ఫేస్ చేయగలదు? పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. భారత ప్రజలు, భారత రక్షణ వ్యవస్థ ముందు గూడా పెద్ద పాకిస్తాన్ ఎక్కడ గూడా నిలవలేదని కూడా చెప్పారు. థాంక్ యూ సో మచ్. ఇది భారత్ రక్షణ వ్యవస్థ ఆహ్, కట్టుదిట్టమైన, అభేద్యమైన భారత రక్షణ వ్యవస్థని దాటుకొని పాకిస్తాన్ దాడి చేయడం అంత ఈజీ కాదు. పూర్తిగా రక్షణలో ఉన్నారు. దేశ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. నిన్న జరిగిన దాడుల నేపథ్యంలో ఇక భారతదేశం గనుక యుద్ధం ప్రకటిస్తే పాకిస్తాన్ ఒక క్షణం కూడా నిలబడే అవకాశం లేదనేది రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నారు. థాంక్ యూ సో మచ్. పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్నందుకు రాజేంద్ర ప్రసాద్ గారు కృతజ్ఞతలు.